So once again, very good evening all, and the session is recording. Thanks for joining. Get ready for the ultimate session. ఈరోజు కాన్సెప్ట్ అంతా యూట్యూబ్ థంబ్నెల్లో పెట్టాను, బట్ డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్తే రాదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ లైవ్. సో సబ్జెక్ట్ ఈజ్ సింపుల్. నిన్నైతే మనము సో రియల్ టైమ్ గా హోస్టింగ్ అనేది ఏంది, హోస్టింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ హోస్టింగ్ ఎందుకు వాడాలని చెప్పేసి చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశామన్నమాట. సో నేను ఒక బోరింగ్ టాపిక్ ఉందన్నాను కదా, ఇది ఇంట్రెస్టింగే. నిన్న ఏమంటారు డ్రై అయిపోయింది సబ్జెక్ట్. సో కొంచెం ముందుకెళ్ళేసి వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ హోస్టింగ్. హోస్టింగ్ లోపల స్టోరేజ్ ఉంటుంది సార్. హోస్టింగ్ అంటే ఏంది, వెబ్సైట్ కి కావాల్సిన స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే స్టోరేజ్ అంటాం. ఆ స్టోరేజ్ మనకు ప్రాపర్ గా రన్ కావాలంటే మనకు సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. మనం టెక్నికల్ గా చెప్పాలంటే దాన్ని ఓఎస్ అంటాం అనమాట. సో ఇండియా వైడ్ గా కావచ్చు, వరల్డ్ వైడ్ గా కావచ్చు, రెండే సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఓపీఈఆర్ఏటిఐఎన్జి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ లీడర్ ఎవరు సార్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్స్ అంటాం అనమాట. యూనిక్స్ అంటే ఏంటి, లైనెక్స్ అంటాం అనమాట. ఎల్ఐఎన్ఎస్ లైనెక్స్ అంటాం అనమాట. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి విండోస్ అన్నమాట. విండోస్ అనేది అంటాం. సో ఇక్కడ లైనెక్స్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ అ మార్కెట్ షేర్ హ్యావింగ్ 85% మార్కెట్ షేర్ అన్నమాట. 85% మార్కెట్ షేర్. ఎందుకు సార్ 85% మార్కెట్ షేర్ అనేది ఉంది? ఎందుకో సార్ ఇట్లా అంటున్నారంటే, ఇప్పుడు మీకు తెలిసిన ఐఫోన్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, ఆల్ ఆర్ బియుఐఎల్డి బిల్డ్ ఆన్, ఆల్ ఆర్ బిల్డ్ ఆన్ లైనక్స్ ఓన్లీ. లైనక్స్ ఓన్లీ అన్నమాట. మళ్ళీ ఇంతగానం ఉంది కదా, ఇది ఎందుకు సార్ ఇంతగానం వాడుతున్నారంటే, ఇట్స్ ఏ ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అన్నమాట. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ SOURC. ఎవరికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో హోస్టింగ్ లో కూడా ఎక్కువ వాడేది ఏం చేస్తారంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాడతారనమాట. ఆన్సర్ ఈ సింపుల్. ఓకేనా. ఫ్రీ, ఇట్స్ ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అండ్ సెక్యూర్ అన్నమాట. ఓపెన్ గా చెప్పాలంటే సెక్యూర్, యూజ్డ్ బై వరల్డ్ టాప్ మోస్ట్ మార్కెట్ లీడర్స్ అన్నమాట. ఏ కంపెనీ అయినా సరే దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. మళ్ళీ విండోస్ ఎక్కడ వాడతారు సార్ అంటే, నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేసుకో. ఇక్కడ నీకు యాప్ కావాలంటే యాప్, వెబ్సైట్, అప్లికేషన్స్, ఏఐ యాప్స్, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నమాట. మళ్ళీ విండోస్ అప్లికేషన్ ఎక్కడ వాడతాం సార్ అంటే, ఎవరికైతే హూ నీడ్స్ హూ నీడ్స్ ద విండోస్ రిక్వైర్మెంట్, విండోస్ రిక్వైర్మెంట్, హూ నీడ్స్ విండోస్ రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ యాప్ వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తున్నారో, యాప్ లోపల ఏదైతే విండోస్ రిక్వైర్మెంట్ అనేది ఉందో, విండోస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, దే విల్ చూజ్ దే విల్ చూజ్ దే విల్ చూజ్ ఏం చూస్ చేస్తారు సార్ అంటే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అంతే. ఆన్సర్ ఇస్ సింపుల్. అంతకుమించి ఏం లేదు సార్. మొన్న మీకు ఒక వెబ్సైట్ చెప్పాను కదా, ఎవరెవరు ఏదైతే వాడతారు అని చెప్పి. వెన్ ఐ ఓపెన్ W3 టెక్స్ అనేది ఓపెన్ చేసినాను అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ. సో క్లిక్ ఆన్ టెక్నాలజీస్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కంటైనర్ మేనేజ్మెంట్, సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్, తర్వాత జావా స్క్రిప్ట్, వెబ్ సర్వర్స్, వెబ్ ప్యానెల్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మనకు కావాలన్నమాట. వెన్ యూ క్లిక్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్, యు ఆర్ గోయింగ్ టు సీ యూనిక్స్ అన్నమాట. ఎంత చెప్పాను సార్ ఇంతకు ముందు, 85% అని వాడాను, కానీ ఇక్కడ చూసి ఎంత ఉంది సార్, 89.9% అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి, ద డయాగ్రామ్ షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వెబ్సైట్ యూజింగ్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్. See our technology overview for explanation methodologies used in the service. Our reports are updated daily. How to read the diagram? Unix is read by 89.9% of all websites whose operating system we know. వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేసి మొత్తం డేటా పెట్టారో 89% ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ అనేది ఉంది. దట్ విల్ కాల్డ్ ఎస్ యూనిక్స్. యూనిక్స్ డెరివేటివ్ లైనక్స్ అంటాం అనమాట. సో ఇది ఎప్పటిది సార్ రిపోర్ట్ అంటే, వెన్ యూ సీ హియర్, దిస్ ఇస్ ఎ రిపోర్ట్ ఆఫ్ టుడే. వెన్ ఐ కమ్ అండ్ మేక్ ఏ జూమ్, ఒక్కసారి కిందికి వస్తే ఎప్పటిది సార్ ఇది, 13 సెప్టెంబర్ 2025. నాట్ ఎస్టర్డే, నాట్ డే బిఫోర్ ఎస్టర్డే, 1 year కాదు, కరెంట్ రిపోర్ట్ అనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్, లైనక్స్ ఇప్పుడు మీరు ఏ హోస్టింగ్ తీసుకున్నా కానీ మాక్సిమం మీరు చూస్తుంటారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్, గూగుల్, ఇవన్నీ వాటిది ఏది వాడుతుంది తెలుసా, లైనక్సే వాడుతుంది. మైక్రోసాఫ్ట్ అంత ఓన్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి అతను వచ్చేసి ఏది వాడతాడు సార్ అంటే, దట్ విల్ బి డన్ బై విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంతే. సో దీని గురించి మీకు తెలుసుకోవాలంటే, ఇక ఇక్కడ ఉంది కదా, విండోస్ మీద క్లిక్ చేయండి. ఎలాంటి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయని చెప్పి మీకు కూడా వచ్చేస్తుంది. మన ఓపెన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఫర్ వెబ్సైట్స్. మార్కెట్ లో టాప్ మోస్ట్ లీడర్ ఎవరు వాడుతున్నారంటే, Microsoft.com అందే, ఆఫీస్ వాళ్ళదే, అగోడా ట్రావెలింగ్ వెబ్సైట్, అంటే ఆన్లైన్ టికెటింగ్ బుక్ చేస్తారు కదా, ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి, హోటల్స్, రెస్టారెంట్స్, ఇదన్నమాట. తర్వాత తెలీదు నాకు. సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ సైట్స్ యూజింగ్ విండోస్ ఉన్నాయి మనకి. సో సైట్స్ యూజింగ్ విండోస్ ఓన్లీ రీసెంట్లీ IBM.com ఇదే వాడుతుంది. సో మనకు తెలిసిన వెబ్సైట్స్ నాకు తెలుసు సార్. ఓకేనా. ఒకేలా నేను లైనక్స్కి వచ్చాను అనుకో, మాక్సిమం ఇవన్నీ లైనక్స్ డెరివేటివ్స్. సో యూనిక్స్ లో లైనక్స్ అనేది హైయెస్ట్ యూజబుల్ అనమాట, 64%. BSG, మ్యాక్ ఓఎస్, డార్విన్, HP UX, సోలారిస్, మినిక్స్, ఇవన్నీ ఉంటుంది. ఇదంతా మనకు అవసరం అంటే జస్ట్ మీకు చెప్తున్నాను సార్. ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో, దట్ ఆల్ బిల్ట్ ఆన్
దేని మీద సార్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. ఓకేనా? సో ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. మీకు అర్థమై ఉండొచ్చు. ఇది క్లియరా సార్? ఇది సార్ ఇది క్లియర్ అందరికి? యా, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఇదంతా ఓకేనా సార్? సార్ ఇదంతా ఓకేనా అందరికి? సార్ ఎవ్రీథింగ్ ఓకేనా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. లైవ్ ప్రూఫ్ తోని మీకు చెప్పడం అనేది జరుగుతుంది సార్. సబ్జెక్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది. 85 to 90% సబ్జెక్ట్ మొత్తం ఇలాగే చెప్తాను విత్ ప్రూఫ్ తోని. గెట్ రెడీ ఫర్ దట్ అల్టిమేట్ సెషన్. సో నేను ఏదైతే అన్నానో ఇది కొంచెం హెవీ టాపిక్ కాబట్టి నేను ఇది కొంచెం స్లోగా చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను. గెట్ రెడీ సార్. ఇప్పుడు సో మీకు హోస్టింగ్ టైప్స్ అనేది అయిపోయింది. దాని లోపల ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారో కూడా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు సార్? 1 minute. లితిన్ ఉన్నారు, వినయ్, అలేఖ్య. సో లితిన్, వినయ్, అలేఖ్య. నేనేం చేస్తున్నాను? లితిన్ ఆల్రెడీ మల్టిపుల్ బ్యాచెస్ అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ లితిన్, థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్. తర్వాత వినయ్ అనేది ఆల్రెడీ బ్యాచ్ లో ఉన్నారు. అలేఖ్య అనేది ఉందన్నమాట. ఓకే ఓకే అలేఖ్య. సో అమ్మ మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియా ఉందా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియా ఉందమ్మా అలేఖ్య? అలేఖ్య, యూ కెన్ స్పీక్ విత్ మీ, యూ కెన్ స్పీక్ విత్ మీ. మీరు No, sir. మాట్లాడొచ్చు. ఓకే. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ మైండ్? అమ్మా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఇబ్బందిగా ఉందా? Job, నథింగ్. sir. అమ్మా నాకు I need a job, sir. ఓకే సరే, మీరు ఏదో బిజినెస్ స్టార్ట్, మీకు నచ్చిన ఏదైనా ఇండస్ట్రీ చెప్పగలుగుతారా? అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీనా, టెక్ ఇండస్ట్రీనా, లేకపోతే ట్రావెలా, లేకపోతే అలాంటిది ఏదైనా ఒక ఇండస్ట్రీ చెప్పండి. అంటే మీ ఒక ఎగ్జాంపుల్ తో నేను తీసుకుంటున్నానమ్మా అంతే. సో Tech industry. టెక్ ఇండస్ట్రీ సరే, నేనేం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ అండి. సో సిరీస్ వైజ్ గా ఏఎల్ఈ కేహెచ్వై అలేఖ్య గారు ఉన్నారనమాట. ఏఎల్ఈ కే అలేఖ్య స్పెల్లింగ్ ఓకే అయితే ఓకే, డన్. సో అలేఖ్య గారు ఉన్నారు. అమ్మాయికి టెక్ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్. టెక్ INDUST 60 టెక్ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్. సో నేను ఏం చేశానంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం టెక్ ఇండస్ట్రీ అంటే. సరే నేనేం చేశాను సార్ అంటే ఐ హావ్ టేకెన్ అలేఖ్య టెక్ ఇండస్ట్రీ. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ప్రతి ఒక్క ఏమంటారు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, లేకపోతే రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే POS కావచ్చు, పాయింట్ ఆఫ్ సేల్ అనేది అంటాం అనమాట. ఇంకా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఒకటి కావాలన్నమాట. ఎగ్జాంపుల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది కావాలి, బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ మార్కెట్ లో చీప్ అండ్ బెస్ట్ ఏదైనా ఉంది అంటే పెట్ పూజ అంటాం. ఏమంటాం సార్? పెట్ పూజ అంటాం అనమాట. ఐ విల్ షోకేస్ దట్ విల్ అప్లికబుల్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్. పెట్ పూజ అంటాం. మార్కెట్ లో వినడానికి ఫన్నీగా ఉంటుంది. మార్కెట్ లో టాప్ మోస్ట్ అందరు ఇదే వాడతారు అనమాట. కనిపిస్తుందా సార్? దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ పెట్ పూజ, ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ పవరింగ్ SME, స్మాల్ మీడియం, ఐడియా ఉంది కదా సార్? గ్రోత్ అట్ ఎవ్రీ స్టెప్. ఇదేముంది ఇక్కడ? వెన్ యూ కమ్ డౌన్, పేరోల్ కావాలంటే పేరోల్, ఇన్వాయిస్ కావాలంటే ఇన్వాయిస్, పర్చేస్ కావాలంటే పర్చేస్, టాస్క్ కావాలంటే టాస్క్. సో వెన్ యూ కమ్ ఇయర్ యూ ట్రస్టెడ్ బై 1 lakh ప్లస్ బిజినెస్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క ఇండస్ట్రీ ది ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్ కైండ్ ఆఫ్ కంటెంట్. విన్నారా సార్ ఎవరన్నా? విన్నారా? ఇది పెట్ పూజ విన్నారా ఎవరన్నా? పెట్ పూజ విన్నారా ఎవరన్నా? పెట్ పూజ విన్నారు ఎవరన్నా? ఓకే డన్, నథింగ్ టు వరీ. మార్కెట్ లో మాక్సిమం వీలే వాడతారు సార్. జెప్టో కావచ్చు, వీళ్ళందరూ దే ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. ఇక్కడ నాకేం కావాలంటే వెన్ క్లిక్ ఆన్ ప్రొడక్ట్స్, నాకేం కావాలి? ఇన్వాయిస్ కావాలి, పర్చేస్ అనేది కావాలి. వెన్ ఐ కమ్ టు హియర్ ఆల్ ఇన్ వన్ ఏ టూల్ ఫర్ ఇన్వెంటరీ, పర్చేస్, పేబుల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ నా దగ్గర ఏదైతే స్టాక్ ఉందో ప్రాపర్ గా పెడదామనేది అనుకుంటున్నాను. దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. సో అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది కాబట్టి దాని తగ్గట్టు హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఇక్కడ నేనేమంటున్నాను? సో మొత్తం ఉంటుంది సార్, సూపర్ గా ఉంటుంది అనమాట. సో బిల్డింగ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్, క్లాతింగ్ షాప్స్, డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఇంకా మార్కెట్ అయిన కంపెనీ లేదంటే దీంట్లోకి వెళ్ళి చూసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పెట్ పూజ లాంటిది అమ్మాయి కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది లాంచ్ చేసింది. పెట్ పూజ లాగానే ఒక ఐడియా వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నాను అనమాట, ఏఎస్ ఏఎస్ బిల్లింగ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. అలేఖ్య సాఫ్ట్వేర్ బిల్లింగ్ అని చెప్పేసి ఇది ఒకటి స్టార్ట్ చేశాను. సో మీకోసం సార్, ఓకేనమ్మా, మీకోసం నేనేం చేస్తున్నాను, ఏఎస్ బిల్లింగ్ ఒక సాఫ్ట్వేర్ అనేది నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది నా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి, మీరు ఎక్కడ ఉంటారమ్మా అలేఖ్య? అలేఖ్య మీరు ఎక్కడ ఉంటారో తెలుసుకోవచ్చా? Manikonda, sir. మణికొండ అంటే హైదరాబాద్ కదా. సో అలేఖ్య సాఫ్ట్వేర్ బిల్లింగ్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. సో కింద మీద పడి ఒక మ్యాన్ పవర్ ని తీసుకొని, ఓ 10 members ఎంప్లాయీస్ ని తీసుకొని కింద మీద పడి విత్ ఇన్ 3 months 6 months ఏందో, సో దానికంటే బెటర్ ఆప్షన్స్ తో మీరు మార్కెట్ లోకి వచ్చారు.
సో ఇక్కడ నాది హైదరాబాద్ అనేది ఏదైతే ఉందో దీని లోపల చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్, హోటల్స్ ఉంటాయి. ఇక కమ్ అప్ విత్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్ లో మీరు ఏం చేశారు, హైదరాబాద్ అనే ఏరియాలో యూ హ్యావ్ గివెన్ టు 100 మెంబర్స్ అనమాట. 100 ఓనర్స్, OWEN, లేకపోతే 100 బిజినెస్ ఓనర్స్ కి మీరు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ యాడ్ చేయాలన్నా స్టాక్ ఇన్వెంటరీ పెట్టాలన్నా మీ సాఫ్ట్వేర్ అనేది వాడాలి. ఎవరికి వెళ్ళింది, వాళ్ళ బిల్లింగ్ ఏంది, ఇన్వాయిస్ జనరేట్ అయింది, మొత్తం ట్యాక్సింగ్ కూడా మొత్తం ఆ సాఫ్ట్వేర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ అన్నట్టు మీకు అంటున్నాను. సో ఫస్ట్ స్టేజ్ లో ఏమైంది, నేను 100 బిజినెస్ ఓనర్స్ కన్నాను. సో మెల్లమెల్లగా వీళ్ళు ఉంటారు కాబట్టి బిజినెస్ పీపుల్స్, దానికంటే ఇది బాగుందని చెప్పేసి మీరు ఏదో ఒక ఐడియాతో, దానికంటే ఇది బాగుందని చెప్పేసి మార్కెట్ లో ఒక పబ్లిక్ టాక్ అనేది వచ్చింది. సో ఎవరైతే బిజినెస్ ఓనర్ రిఫర్ చేస్తారో మీకు బిల్లింగ్ లో 10% డిస్కౌంట్ అన్నాను అనుకో, వేరే వాళ్ళు కూడా కొనే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి దీస్ పర్సన్స్, ఈ 100 బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకున్న సర్కిల్లో, వాళ్ళకున్న రిలేషన్ లో, వాళ్ళకున్న నెట్వర్క్ లో దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్. బిల్లింగ్ లో 1 lakh బిల్లింగ్ అయితే 10% డిస్కౌంట్ అంటే 90,000 మీకు వస్తుంది సార్, లేదంటే 20% అంటే 80,000 వస్తుంది అంటే దే విల్ ప్రమోట్ యువర్ ప్రోడక్ట్ అనమాట. సో నేనేం చేశాను, మెల్లమెల్లగా హైదరాబాద్ నుంచి ఐ షిఫ్టెడ్ టు ఢిల్లీ. ఢిల్లీలో కూడా నాకు సర్కిల్ అనేది స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం బెంగళూరు, తర్వాత చెన్నై, తర్వాత ముంబై, MUMBA ముంబై. చాలా మంది ఏమని అంటున్నారు, ఏఎస్ బిల్లింగ్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తున్నారు అనమాట. నేను ఇవన్నీ ఇలా పెట్టుకుంటే పోతే ప్రాబ్లం అవుతుంది. మెయిన్ వెబ్సైట్ బదులు ఐ విల్ డివైడ్ ఎగ్జాంపుల్ ఇది ట్రావెల్ వెబ్సైట్ కానీ ఇంకేదైనా తీసుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి నేను అంటున్నాను అనమాట. ట్రావెల్ బిజినెస్ అయితే ఈజీగా సింక్ అవుతుంది. సో ఏఎస్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళ బ్రాంచెస్ ఏంది, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఒకటి హైదరాబాద్ అనేది మెయిన్ బ్రాంచ్. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ASBILLING బిల్డింగ్ ఏదైతే ఉందో ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్ అనమాట. ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్స్ ఏరియా వైజ్ గా నేను చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎలా తీసుకోవాలి సార్ అంటే ASBILLING ESBilling.com ఉంటే సరిపోతుంది. ఏఎస్ బిల్లింగ్ అలేఖ్య సాఫ్ట్వేర్ బిల్లింగ్స్ తీసుకుందాం. ఏఎస్ సాఫ్ట్వేర్ బిల్లింగ్స్ అని చెప్పేసి బాగానే ఉంటుంది అనమాట. సో ఐ టేకెన్ దిస్ వన్ అనమాట. ఇది హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ అనుకుందాం. సో ఇప్పుడు నాకేమైంది, ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ ఢిల్లీ. DELHI ఢిల్లీ, ASBILLINGS.com అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఎక్కటి వచ్చేసింది, ఢిల్లీ అన్నమాట. DELHI ఢిల్లీ ఏఎస్ బిల్లింగ్స్ అనేది ఉంది. ఇది ఢిల్లీ బ్రాంచ్ అనుకున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చూడండి. CHENNA చెన్నై, ASBILLINGS అనేది తీసుకున్నా. ఇది వచ్చేసి చెన్నై. ఇంకోటి వచ్చేసి BNGALUR బెంగళూరు, ASBILLINGS అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ తీసారంటే బెంగళూరు, బెంగళూరు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో నాకు కావాల్సిన హైదరాబాద్ అంటే ఇది వచ్చేసి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై కూడా ఉంది కాబట్టి అది కూడా రాసుకుంటా. MUMBA ముంబై ASBilling.com అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఇస్ ముంబై. మళ్ళీగా ఇక్కడ కూడా సక్సెస్ అనేది అయింది. నేను ఎక్స్పాండ్ అనేది చేసుకుంటున్నా, వేరే కంట్రీ కూడా వెళ్తున్నా. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ 4 more లొకేషన్స్ అనమాట. బ్రాంచెస్ కావచ్చు, లేకపోతే నేను ఎక్కడ నా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. కాంపిటీషన్ తట్టుకోలేక నేనే సపరేట్ డొమైన్స్ అనేది తీసుకున్నా. దిస్ ఈస్ అ ఫస్ట్ కేస్ సార్. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో దిస్ ఈస్ అ ఫస్ట్ కేసు. సో మీరే చెప్పాలి, లేకపోతే ఆప్షన్ 1 అని చెప్పేసి రాస్తున్నా. ఎందుకు సార్ ఇంతగానం సోది చెప్తున్నారంటే మీకు కాసేపట్లో అర్థమైపోతుంది సార్. ఇది ఆప్షన్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి జస్ట్ ఎ మినిట్. ఇది ఆప్షన్ 1. ఇది ఆప్షన్ 2. జస్ట్ ఎ మినిట్. ఇది ఆప్షన్ 2 అన్నమాట. ఆప్షన్ 2 నేనేం చేస్తున్నాను, ఏజ్ బిల్లింగ్స్ అలాగే ఉంది. ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ డాట్ అన్నమాట. అంటే సబ్ డొమైన్ అనేది క్రియేట్ అవుతుంది. నేను చెప్తాను, చెన్నై డాట్ ఏజ్ బిల్లింగ్స్, తర్వాత బెంగళూరు డాట్ ఏఎస్ బిల్లింగ్స్, తర్వాత వచ్చేసి ముంబై డాట్ ఏఎస్ బిల్లింగ్స్. సో నేను ఇలా తీసుకున్నా. మళ్ళీ ఆప్షన్ 3 కూడా కావాలి కదా మనకి. ఆప్షన్ 3 ఏందో చూడండి ఒకసారి. ఇక్కడ నాకు ఏఎస్ బిల్లింగ్స్ ఏదైతే ఉందో ఐ రిమూవ్ దిస్ వన్. నేను ఇలా పెడుతున్నా అనమాట. ఏంది, ESBillings.com/ఢిల్లీ, తర్వాత స్లాష్ ఇలా పెట్టాను. ఒక్కసారి చూడండి, బెంగళూరు స్లాష్ ఇలా వాడాను. ముంబై Ctrl+X, ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ యాడ్ లైక్ దిస్ అనమాట. సో ఇక్కడ మీకేం అర్థమైంది సార్, ఏ బిల్లింగ్స్ ఏదైతే డొమైన్స్ ఉందో, ఓకేనా. హైదరాబాద్ కి మెయిన్ లొకేషన్, ఢిల్లీకి ఉంది, చెన్నైకి ఉంది, బెంగళూరుకి ఉంది, ముంబైకి ఉంది. సో ఇక్కడ ఏదైతే సబ్ డొమైన్ అంటున్నాం అంటే బిఫోర్ ద డొమైన్, BEFORE బిఫోర్,
బిఫోర్ ద డొమైన్ పెట్టేదాన్ని ఏమంటారు తెలుసా? దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సబ్ డొమైన్ అంటాం. సబ్ డొమైన్ అనేది అంటాం అన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఏమనొచ్చు సార్ అంటే ప్రిఫిక్స్ అనొచ్చు. ప్రిఫిక్స్ ముందుగా పెడతాం కాబట్టి, మెయిన్ డొమైన్ కి ముందులో పెడతాం కాబట్టి వీఆర్ యాడెడ్ విత్ ఎ డాట్ అన్నమాట. దాన్ని సబ్ డొమైన్ ప్రిఫిక్స్ అనేది అనుకోవచ్చు. ఇది ఆప్షన్ 3 అనుకుంటున్నాను. ఇది ఆప్షన్ 3 అనుకుంటున్నాను. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఆఫ్టర్ ద డొమైన్ అనేది మనం ఒక ఫోల్డర్ యాడ్ చేస్తున్నాం. ఓపెన్ గా చెప్పాలంటే సబ్ డొమైన్ అన్నా డైరెక్టరీ అన్నా దీన్ని మనం ఫోల్డర్ అనేది అంటాం. ఐ విల్ డిస్క్లోజ్, నథింగ్ టు వరీ. ఆఫ్టర్ ద డొమైన్ దీన్ని మనం ఏమంటాం తెలుసా? దీన్ని మనం ఏమంటాం అంటే డైరెక్టరీ అంటాం. డైరెక్టరీ అంటాం. టెక్నికల్ గా ఒక ఫోల్డర్ అంటాం అనమాట. ఆర్ SUFFI సఫిక్స్ అంటాం. సో మనం మెయిన్ డొమైన్ కి ముందర ఎప్పుడైతే కంటెంట్ యాడ్ చేసామో దట్ విల్ కాల్డ్ ఎస్ ఏ సబ్ డొమైన్, ప్రిఫిక్స్ అనేది అనొచ్చు. లేకపోతే ఆఫ్టర్ ద డొమైన్ టెక్నికల్ గా చెప్పాలంటే డైరెక్టరీ అంటాం అన్నమాట. సో ఇలా ఉంది. సో ఇప్పుడు నేను బిజినెస్ మల్టిపుల్ బ్రాంచెస్ లో లాంచ్ చేయాలంటే ఆప్షన్ 1 బెస్టా, ఆప్షన్ 2 బెస్టా, ఆప్షన్ 3 బెస్టా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏది బాగుంది సార్ ఇందులో? ఏది బాగుంది సార్ ఇందులో? సార్ ఏది బాగుంది సార్ ఇందులో? ఆప్షన్ 3నా? ఓకే, ఇంకా సార్ ప్రిఫిక్స్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ పోల్ అండి. 34 మెంబర్స్ ఉన్నారు. మనది 3-4 మెంబర్స్ తీసేస్తే సో ఐ విల్ టేక్ ఏ పోల్. సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఆప్షన్ OP1, OP2, OP3. జస్ట్ మినిట్ లోడింగ్. సో నేను మీకు ఒకటి పోల్ అనేది లాంచ్ చేశాను సార్. ఐ నీడ్ యువర్ ఆన్సర్స్. ఐ నీడ్ యువర్ ఆన్సర్స్. ఓకే, 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 యా. సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్. నాకు ఆన్సర్స్ కావాలి సార్. నాకు ఆన్సర్స్ కావాలి సార్. ఆప్షన్ 1 3 మెంబర్స్ అన్నారు. ఆప్షన్ 2 వచ్చేసి 13 మెంబర్స్ అన్నారు. ఆప్షన్ 3 వచ్చేసి 12 మెంబర్స్. సో ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. సో 13, 12, 25, 28 సార్ 35 మెంబర్స్ ఉన్నారు. 37 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ ఐ గాట్ ఓన్లీ 25 ఆన్సర్స్. సరే, ఐఎమ్ స్టాపింగ్ ఇయర్, గెట్ రెడీ. ఐఎమ్ స్టాపింగ్ ఇయర్, గెట్ రెడీ. సో మీకు ఒక రిజల్ట్ వచ్చిందా సార్? ట్రై టు టేక్ ఏ స్క్రీన్ షాట్. మీరు ఇచ్చిన ఆన్సరే వచ్చిందా సార్? రిజల్ట్ వచ్చిందా మీకు? ఆప్షన్ 1 వచ్చేసి 3 మెంబర్స్ ఇచ్చారు. ఆప్షన్ 2 వచ్చేసి 15 మెంబర్స్. ఆప్షన్ 3 వచ్చేసి 12 మెంబర్స్ ఇచ్చారు. అంటే 15 + 12 27 + 3 30 మెంబర్స్. ఓ 5 మెంబర్స్ ఆన్సర్ ఇవ్వాలి సార్. పోలింగ్ రిజల్ట్ వచ్చిందా మీకు? పోలింగ్ రిజల్ట్ వచ్చిందా? ఇక్కడ టైప్ సార్. నో పోలింగ్ రిజల్ట్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ స్టాప్ షేరింగ్, గెట్ రెడీ. యా, థ్యాంక్ యూ. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే యువర్ థింకింగ్ ఈస్ వెరీ గుడ్. వాట్ యూ సెడ్ ఇస్ 3 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. 3 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. కానీ కానీ నేను ఇక్కడ ఆప్షన్ 1 వచ్చింది అనుకో, ఏజ్ బిల్లింగ్స్ కాబట్టి నీకు అర్థమైంది. BILLING అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి బిల్లింగ్ అనేది అర్థమవుతుంది. సో ఒకవేళ నేను డైరెక్ట్ దిస్ ఇస్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం. సో ట్రై టు రీడ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. డెల్, నీకు ఢిల్లీ తెలుసు కాబట్టి ఢిల్లీ అర్థమవుతుంది. ఏజ్ బిల్లింగ్స్ అనేది అర్థమైపోతుంది. ఒకవేళ కొత్తోడు వచ్చి నాకు ఎట్లా చదువుతారు తెలుసా? తప్పుగా అనుకోకండి. డెల్ హియాస్ బిల్డింగ్ ఎలా చదవాలో తెలీదు. తర్వాత CHNI AS బిల్డింగ్స్ వాళ్ళు ఎలా చదువుతారో తెలీదు సార్. ఇప్పుడు నేను మీకు చెన్నై, ఢిల్లీ రాశాను కాబట్టి అర్థమవుతుంది. సో మీరు ఏదైనా ఏజ్ బిల్డింగ్స్ ముందర ఒక వర్డ్ పెట్టండి, అర్థమవుతుందో లేదో? అసలు అర్థం కాదన్నమాట. కానీ ఆల్గరిథంకి అర్థమైపోతుంది. ట్రై టు థింక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనమాట. మీకు అర్థమైపోతుంది. బి ఎంగళూరు, బెంగళూరు. సరే, లూరు ఏజ్ బిల్డింగ్స్. బెంగా లూరు, లేకపోతే బెంగాల్ ఊరు. బెంగాల్ కూడా వస్తుంది, ఊరు వస్తుంది, సిబ్లింగ్స్ అది RS బిల్డింగ్స్ అనేది వస్తుంది అనమాట. వి కాన్ నో హౌ టు ప్రొనౌన్స్ అన్నమాట. ముంబై AS బిల్డింగ్స్. MUM మమ్, మమ్ అంటారు కాబట్టి మమ్. బై AS బిల్డింగ్స్. సో ఇది ఏదైతే ఉందో ఆల్గరిథం పరంగా వాళ్ళకి అర్థమవుతుంది. హ్యూమన్ బీయింగ్ సైకాలజీ ప్రకారంగా యూ కాంట్ టేక్ డెసిషన్ అన్నమాట. ఇంకొకటి ఏం చేశారంటే దిస్ ఈస్ నాట్ రికమెండెడ్, దిస్ ఈస్ నాట్ రికమెండెడ్, RECOMMENDED ఇలా ఉందని చెప్పేసి క్లయింట్లతోని. ఓకేనా? ఓ 10 డొమైన్లో కనీసం VIPలను కూడా చూశాను సార్. ఇట్స్ మై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళకి అవసరం లేదు సార్. .com నువ్వు కొనాలంటే యూ మస్ట్ పే అప్రాక్సిమేట్లీ. ఒకప్పుడు అది 1100, 1200 ఉండే. ఇప్పుడు 1500 + GST చేసుకుంటే 2000 రూపీస్ బిల్లింగ్ అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ గా 1410, 1450 అట్లా ఉంది. 1470, 1500 + 18% GST అనుకుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. దగ్గర దగ్గర 2000+ బిల్లింగ్ అనేది అవుతుంది అనమాట.
మార్కెట్ తెలియకుండా ఇట్లా 10 రకాల డొమైన్స్ కొనిపించారు వాళ్ళతోని. డమ్మి డొల్లా ఏం లేదు అందులో. 3 ఇయర్స్ నుంచి కొంటూనే ఉండు, రినివల్ కొడుతూనే ఉండు. ఇట్స్ యూస్లెస్ టైం అనమాట. సో నేనేమన్నాను, సో స్విగ్గీ జొమాటో ఇవి చూపించేసి హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ వన్ అనమాట. ఇక్కడ ఏంది తెలుసా, దిస్ ఇస్ నాట్ రికమెండెడ్, అనేబుల్ టు రీడ్. అంటే నీ బిజినెస్ నీకు తెలుసు కాబట్టి నీకు అర్థమవుతుంది సార్, వేరేకి ఎలా తెలుస్తుంది? వాట్ యు డన్, దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం ఇస్ కరెక్ట్. నువ్వు వే ఆఫ్ థింకింగ్ అంతా బాగుంది, కానీ స్టార్టింగ్ ఒక పర్సన్ వచ్చి చదవడానికో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎంచాలో ఎవరికి తెలియదు అనమాట. సో అనేబుల్ టు రీడ్, బట్ హియర్ హియర్ యూ మస్ట్ పే యూ మస్ట్ పే ఫర్ ఎవ్రీ డొమైన్ అనమాట. ఎవ్రీ డొమైన్. సో నీ ఇక్కడ 10 బ్రాంచ్లు ఉంటాయి, 10 బ్రాంచ్లకి నువ్వు పైసలు కడుతూనే ఉండాలి. ఈ .com నీ దగ్గర 10 అయితే ఉన్నాయో, సో దగ్గర 2000 కాబట్టి 5 డొమైన్స్ ఉంటాయి, దగ్గర దగ్గర 10,000 కడుతూనే ఉండాలి. నువ్వు వాడినా వాడకపోయినా నీకు బిల్లింగ్ అనేది కట్టాలి. ఆప్షన్ 2 ఏదైతే ఉందో, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఆర్ బోత్ ఆర్ రికమెండెడ్. ఆప్షన్ OP10, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఫైనల్ ANSWR ఆన్సర్ ఈజ్ OPTA1. ఆప్షన్ 2 ఆర్ 3 ఆర్ రికమెండెడ్. RECOMMENDED రికమెండెడ్. సో రియల్ టైమ్ లో మీకు నిన్న చెప్పాను అనమాట. SWYGGY స్విగ్గీ.com స్లాష్ ఏముంది సార్ పార్ట్నర్ డాట్ PARTNR గుర్తుందా సార్ నిన్న? సో స్విగ్గీ అనేది ఏం వాడుతుంది, partner.swiggy.com వాడుతుంది. జెప్టో ఏముంటుంది, ZEPTO.com స్లాష్ పార్ట్నర్ PARTNERS పార్ట్నర్ అని చెప్పేసి వాడుతుంది అనమాట. బోత్ ఆర్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు partner.swiggy.com ఓపెన్ చేసిన అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ అనమాట. ఇది ఎవరికి ఇస్తుంది, swiggy.com లో ఉన్న సాఫ్ట్వేర్ వేరు, swiggy.com లో ఉన్న సాఫ్ట్వేర్ వేరు. ఒక్కసారి చూడండి, swiggy.com లో ఉన్న సాఫ్ట్వేర్ వేరు. మళ్ళీ ఇక్కడ ఆర్డర్, ఇది ఎవరికి తెలుసు, యాప్ అనేది మీరు వాడుతున్నారు కాబట్టి ఇది మీరు వాడతారు, నేను వాడతాను. రైడర్స్ అంటే హోటల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో అది కలెక్ట్ చేసుకొని మీ వర్క్ ఇచ్చే వాళ్ళకి ఇంకొక యాప్ అనేది ఉంటుంది, టెస్టింగ్ డెవలప్మెంట్ ఇంకొక యాప్ అనేది ఉంటుంది. మాక్సిమం 3 to 5 యాప్స్ అనేది ప్యారల్ గా మెయింటైన్ చేస్తుంటారు, టెస్టింగ్ గట్టిగా పోతుంటుంది అనమాట. మనకు తెలిసిన రెండే, మీ అందరికి తెలిసింది ఒకటే. ఏం చేశారంటే ఫ్రంట్ ఎండ్, అంటే నేను జొమాటో ఇన్స్టాల్ చేసుకోవాలి, స్విగ్గీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆర్డర్ ఇవ్వాలి, అక్కడ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని మనకి ఇస్తాడు అనమాట. సో ఇక్కడ స్విగ్గీ ఏం వాడుతుంది, స్విగ్గీ ఇస్ కమింగ్ విత్ partner.swiggy.com. ఓకేనా, ఇదొక డిఫరెంట్ సాఫ్ట్వేర్. swiggy.com లో ఉన్నది ఏంది, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్. హోటల్ కనెక్ట్ అవుతారు కాబట్టి హోటల్ వాళ్ళకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంది, ఇది మన కోసం సాఫ్ట్వేర్. హోటల్ వాళ్ళకు కనెక్ట్ అయ్యే సాఫ్ట్వేర్ ఏంది, partner.swiggy.com అనమాట. సో వాళ్ళ రెస్టారెంట్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ కొడితే అయిపోతుంది. అలాగే జెప్టో, ZEPTO, సారీ జొమాటో.com అనేది ఓపెన్ చేసిన. ఈ జొమాటో.com ఏం చేశారంటే ఇది మన కోసం యాప్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ ఎండ్ మొత్తం ఇదే ఉంటుంది అనమాట. నీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఏమైనా ఉంటాయి, రెస్టారెంట్స్ ఏమైనా ఉంటాయి, యూ క్యాన్ గెట్ ఇట్, నథింగ్ టు వరీ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేది, మీరు యాప్ ద్వారా ఆర్డర్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది తెలుసా, బ్యాక్ ఎండ్ ఇంకొక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట. జస్ట్ ఎ మినిట్, బ్యాక్ ఎండ్ ఇంకొక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఎవరికి, రెస్టారెంట్స్ హోటల్స్ వాళ్ళకి. అక్కడ ఉంటుంది తెలుసా, PARTNERS పార్ట్నర్స్ అనేది అంటాం. సో స్విగ్గీ ఏం వాడుతుంది, స్విగ్గీ ఈస్ యూజింగ్ సబ్ డొమైన్, జొమాటో ఈస్ యూజింగ్ డైరెక్టరీ. బోత్ ఆర్ సేమ్. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోండి, తప్పేముంది అందులో, ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోండి. బోత్ ఆర్ రికమెండెడ్. కానీ ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుంది తెలుసా, సో దిస్ ఇస్ వండర్ఫుల్ ఆప్షన్ అండి. యూ క్యాన్ యూజ్, ఒక్క నిమిషం, పార్ట్నర్స్ గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఏ పార్ట్నర్స్ అన్నమాట, దిస్ ఈజ్ ఏ పార్ట్నర్స్. అరే జస్ట్ ఎ మినిట్, ZEPTO.com స్లాష్ PARTNERS పార్ట్నర్స్ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆర్ రికమెండెడ్. ఎందుకు, సబ్ డొమైన్ ఎవరు వాడుతుంది సార్, దిస్ ఈజ్ అ సబ్ డొమైన్ యూజ్డ్ బై పార్ట్నర్ స్విగ్గీ. తర్వాత దిస్ ఈజ్ డైరెక్టరీ, DIRECTORY డైరెక్టరీ. ఈ రెండిట్లో మీరు ఏదన్నా వాడండి, ఏమవుతుంది తెలుసా, దీస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ, COMPLETL కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. దీస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ, యూజ్డ్ బై గూగుల్ ఆల్సో. మీకు చిన్నప్పటి నుంచి గూగుల్ తెలుసు కాబట్టి గూగుల్ అలా మార్కెట్లో చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది అనమాట. సో మీకోసం ఏం చేస్తున్నా సార్ అంటే, ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ ఓపెన్ support.google.com ఓపెన్ చేస్తాం. వెన్ ఐ ఓపెన్ support.google.com, యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ ఆర్ ద గూగుల్ ప్రొడక్ట్స్. క్రోమ్, గూగుల్ అకౌంట్, యూట్యూబ్ ఇవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడ నేను ఏది తీసుకున్నాక ఏమవుతుంది సార్, ఇది కన్స్యూమర్ రిలేటెడ్ అనమాట. సో నేను బిజినెస్ పర్సన్ కాబట్టి బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ గురించి హెల్ప్ కావాలి, వెన్ యూ క్లిక్ హియర్, వీడు ఏం చేసిండో చూడు, సపోర్ట్ google.com అనేది సెర్చ్ ఇంజన్. తర్వాత సపోర్ట్ డాట్ అనేది ఏందో తెలుసా, సపోర్ట్ డాట్ అనేది ఏంది, సబ్ డొమైన్. యూట్యూబ్ అంటే ఏంది, యూట్యూబ్ గురించి కావాల్సిన హెల్ప్ మొత్తం, ఆల్గరిథం మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట. అర్థమైందా సార్, ఇంక్లూడింగ్ గూగుల్ ఆల్సో యూజింగ్
subdomain, main domain. At the same time, for everything they have added some kind of help version అన్నమాట. అర్థమైందా సార్ ఇది? సార్ ఇది అర్థమైంది అందరికి? సరే, జొమాటో కదా, సారీ సారీ సారీ, జొమాటో. నా మైండ్లో జెప్టోనే వస్తుంది సార్. రియలీ థ్యాంక్ యూ. ఓకేనా? డన్, యూ గాట్ ద ఆన్సర్ అన్నమాట. యా, థ్యాంక్ యూ. అమ్మయ్య, సబ్జెక్ట్ అయితే అర్థమైంది. సరే, ఈ సోది ఎందుకు వచ్చింది సార్ అంటే, అర్థం చేస్తాను. ఇక్కడ మీకు వీ హ్యావ్ గివెన్ ఏ ప్రామిస్ టు యూ. వీ హ్యావ్ గివెన్ a promise, 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 who are who are who are going to join our course, we are providing free domain and hosting, DOMAIN, domain and hosting అన్నమాట. కంపల్సరీ మీకు ఇస్తాం అనమాట. మళ్ళీ డొమైన్ ఎలా ఇస్తున్నాం సార్ అంటే, ప్రీమియం హోస్టింగ్ అనేది ప్రీమియం హోస్టింగ్ మేమే ఇస్తాం అనమాట. సో డొమైన్ వచ్చేసి ఏమి ఇస్తాం సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సబ్ డొమైన్ అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మీకు సబ్ డొమైన్ ఇస్తాము, ప్రీమియం హోస్టింగ్ ఇస్తాము. యూ క్యాన్ ప్రాక్టీస్ అనమాట. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏమన్నాను సార్, ఆన్సర్ అనేది ఒకటి చూద్దాం సార్. వీఆర్ యూజింగ్ ఏఐ టూల్ నౌ, గెట్ రెడీ. ఇక్కడ ఏముంది, ఏఎస్ బిల్లింగ్ అనేది ఉంది. సో నేను ఏఎస్ బిల్లింగ్ అనేది నోటికి వచ్చినట్టు తీసుకున్నా, బట్ ఇది నేను ఏఐ తోని వాడాలంటే ఎట్లా సార్? క్యాన్ యూజ్ ఏఐ టూల్ నౌ? ఏఐ టూల్ ని వాడదామా? గెట్ రెడీ. యా, థ్యాంక్ యూ. సో ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు. విల్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్, నథింగ్ టు వరీ. ఇక్కడ నాకేం కావాలంటే నేమ్ లిక్స్ అని చెప్పేసి ఓపెన్ చేయండి. సో హైలీ రికమెండెడ్ అనమాట ఇది. ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ బిఫోర్ ఏఐ నుంచి ఇది ఉందన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో వైరల్ అవుతుంది, ఎప్పటి నుంచో ఉంది సార్ ఇది. హైలీ రికమెండెడ్. దే ఆర్ గోయింగ్ టు యూజ్ అడ్వాన్స్ ఆల్గోరిథమ్స్. నాకేం కావాలి సార్ అంటే, ALEKHY అలేఖ్యా SOFTWR సాఫ్ట్వేర్ BILLING అని చెప్పేసి తీసుకున్నా. ALEKY అలేఖ్యా. క్లిక్ ఆన్ జనరేట్. దానికి అర్థమైపోతుంది ఎలా కావాలి సార్. ఐ విల్ క్లిక్ ఆన్ ఆటో అనమాట. బ్రాండబుల్ నేమ్స్ లైక్ గూగుల్ అండ్ రోలెక్స్, ఇది కొత్తగా వచ్చింది అనమాట, ఎవోకేటివ్ అని చెప్పేసి. షార్ట్ ఫ్రేస్ లైక్ డాలర్ షేవ్ క్లబ్, కాంపౌండ్ వర్డ్స్ లైక్ ఫెడెక్స్ అండ్ మైక్రోసాఫ్ట్, ఆల్టర్నేట్ స్పెల్లింగ్ లైక్ లిఫ్ట్ ఆర్ ఫైవర్, రియల్ వర్డ్స్ లైక్ యాపిల్ ఆర్ అమెజాన్, నాన్ ఇంగ్లీష్ వర్డ్స్ లైక్ టొయోటా అండ్ ఆడి. సో నీకు ఇట్లా కావాలి, నాకు ఆటో కావాలి కాబట్టి క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నీకు లెస్ ర్యాండమ్, ద మోస్ట్ డైరెక్ట్ నేమ్సా, మీడియం బ్యాలెన్స్, మోర్ క్రియేటివ్ రిజల్ట్సా? ఐ గో ఫర్ మీడియం, నాకు క్రియేటివ్ రిజల్ట్స్ కావాలి. సో అలేఖ్యా సాఫ్ట్వేర్ బిల్లింగ్ అనేది ఉంది. సో దిస్ ఈస్ అ POS సాఫ్ట్వేర్, SOFTWR సాఫ్ట్వేర్ అండ్ బిల్లింగ్. సరే వద్దుతి, దానికి అర్థమైపోతుంది. ఐ రిమూవ్ దిస్ వన్, జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్, చాలు. అలేఖ్యా సాఫ్ట్వేర్ బిల్లింగ్ లో నాకు ఏమొస్తుందో చూడండి మీరు. సో దిస్ విల్ జనరేట్ లాట్ ఆఫ్ కంటెంట్ అనమాట, అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ వర్షన్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తుంటే బిల్ స్టేషన్ అని చెప్పేసి ఉంది. ఏకే బిల్, దిస్ లుక్స్ వెరీ గుడ్. అలక్స్ సాఫ్ట్, ఓకేనా సార్. అలేఖ్యా టెక్, నెక్స్ట్ బిల్లింగ్, అలేఖ్యా సాఫ్ట్వేర్ సింపుల్ గా ఉంది. సో ఏ బిల్లింగ్, ఈ బిల్, బిల్, అలేఖ్యా సాఫ్ట్. సో ఇలా వచ్చిందనమాట. ఆక్యా సాఫ్ట్ లుక్స్ గుడ్, సమ్ వాట్ డిఫరెంట్. అలేఖ్యా కాబట్టి ఎల్లు తీసేస్తే ఐక్యా అనమాట. ఇలా వచ్చింది అనమాట. ఇంకేదైనా ఉందంటే చూసాం. అల్టీ సాఫ్ట్ అనేది ఉంది. సో అలేఖ్యా ERP, అలేక్ డెస్క్, దిస్ లుక్స్ వెరీ గుడ్. డెస్క్ టాప్ సాఫ్ట్వేర్ అనేది అంటాం అనమాట. దిస్ లుక్ వెరీ గుడ్ అనమాట. డెస్క్ అనేది వస్తుంది, చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట మనకి డెస్క్ తోని. సో అలేక్ డెస్క్ కూడా బాగుంది అనమాట. సో వెన్ ఐ కమ్ హియర్ అలేక్ సాఫ్ట్, సో ఐఎమ్ కమింగ్ బట్ విత్ ఏ యూనిక్ నేమ్ అండి. ఒక్కసారి చూడండి, అలెక్సా వేరు, అర్థమైందా సార్? అలెక్సా అని ఉంది, ALEXA వేరు, ALEKSA అలెక్సా వేరు, కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో బ్రాండ్ అట్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. యూ కెన్ టేక్ ఏ రిస్క్ ఆల్సో. అలేఖ్యా ప్రో, అర్థమవుతుందా సార్? అలేక్కా, దిస్ లుక్స్ వెరీ గుడ్. చూసాం. అలేక్ సూట్ లుక్స్ గుడ్. అలేక్ సాఫ్ట్, అలేకియా, ఏది బాగుంది సార్? సరే నాకు ఇది వద్దు సార్, నాకు డెస్క్ టాప్ కానీ దాంతో కావాలి. ఐ విల్ గో ఫర్ బ్యాక్. ర్యాండమ్నెస్ వచ్చేసి లో అనేది రాస్తాను. ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ జనరేట్, అండ్ ఇట్స్ విల్ జనరేట్ సమ్ మోర్ కంటెంట్ అనమాట. జస్ట్ చెక్ ఇట్. సో అలేక్ కనెక్ట్ బాగానే ఉంది. అలేక్ పే లుక్స్ గుడ్. ఏది బాగుంది సార్? మీరు ఆన్సర్స్ ఇవ్వచ్చు, దాన్ని బట్టి ఐ విల్ టేక్ ఏ డెసిషన్. ఓకే, అలేకియో, అలేక్ సింక్, అలేఖ్యా ప్రో, బిల్స్పెరా,
అలెకాన్ లుక్స్ గుడ్. అలేక్యా డైరెక్ట్ అలేక్యా అన్నమాట, ఇంకా బ్రాండ్ నేమ్ డైరెక్ట్ గా. బిల్ మిత్రా వద్దు. అలేక్యా సొల్యూషన్స్ లుక్స్ గుడ్. అలెక్ సాఫ్ట్, అలెక్ టెక్, అలెక్సా సాఫ్ట్, అలేకా బిల్డింగ్, అలేక్యా బదులు అలేకా బిల్డింగ్. ఇంకేదైనా సెంటిమెంట్స్ ఉంటే యూ కెన్ యాడ్ ఇట్. సో అలెక్సా, ఓకే, జస్ట్ ఎ మినిట్. అలెక్ సూట్, దిస్ లుక్స్ వెరీ గుడ్ అండి. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ వన్. సారీ, జస్ట్ ఎ మినిట్. ఏఎల్ఈ అలేక్యా సాఫ్ట్వేర్. చెప్పండి సార్ ఏది బాగుంది? అలేక్యా ప్రో, అలెక్ సూట్. మీరమ్మా? అలెక్ సాఫ్ట్, అలెక్ సాఫ్ట్. అలేక్యా మీరు చెప్పొచ్చమ్మా, మీ పేరు మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. అమ్మా చెప్పొచ్చు మీరు. అలేక్యా ఏది తీసుకుందామమ్మా? అలేక్యా వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఉన్నారా అలేక్యా? అలేక్యా ఎస్ ఆర్ యు సార్. దేర్? చెప్పండి అమ్మా, ఏది తీసుకుందాం చెప్పండి. ఇన్ని గణం నేమ్స్ ఉన్నాయి అంటే నేమ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందో కూడా చెప్తాను అనమాట. అలే సాఫ్ట్ బాగుంది, ఇది తీసుకుందాం. అలెక్ సాఫ్ట్ వద్దు, తీయండి చూసాం. అలెక్యా క్లౌడ్, జస్ట్ ఎ మినిట్. అలెక్తా, ఆహా, ఒక్కసారి చూద్దాం. అలెక్యా పే, ఆహా. అలెక్ ఇన్వాయిస్ కూడా బాగానే ఉంది. అలెక్యా పోస్ట్ చదవడానికి కూడా ఈజీగా ఉండాలి, వాళ్ళకి అర్థం కూడా కావాలి. చూడగానే ఓహో ఇది బ్రాండ్ కాబట్టి వాళ్ళది అలా కూడా రావాలన్నమాట. బిల్డింగ్ కానీ, డెస్క్టాప్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, టెక్ కానీ అలా ఉంటే బాగుంటుంది అనమాట. సో అలే బిల్డింగ్, అలేక్యా బిల్డింగ్, అల్లీ బిల్డింగ్, ఆహా. సార్ ఏది తీసుకుందాం సార్? అలెక్స్ బిల్లా, అలేక్యా ఈఆర్పి, వెరీ గుడ్. చూస్తున్నా సార్, ఏది బాగుందో చూస్తున్నా సార్. యూట్యూబ్ లో ఉన్నారా ఎవరన్నా? 1 minute, ఐఎమ్ చెకింగ్ యూట్యూబ్ ఆల్సో. ఉన్నారా సార్ యూట్యూబ్ లో? యా ఉన్నారు, నథింగ్ టు వరీ. సో వెన్ ఐ కమ్ హియర్, అలేక్యా టెక్, అలైటిక్స్ వద్దు. కొంచెం టైం పడుతుందమ్మా, చూద్దాం. 1 minute చూద్దాం. వచ్చేసినాం, దగ్గరకు వచ్చేసినాం. ఐ లాక్ 2 words. దిస్ లుక్స్ వెరీ గుడ్. అలేక్యా, అల్క్యా, ఓకే. క్యా బిల్స్, ఏం బిల్ అని ఉంటుంది అనమాట. యూ క్యాన్ గో ఫర్ దిస్ వన్. సార్ అరే రామా, ఇది తప్పైపోతుంది, జస్ట్ ఎ మినిట్. అది చాలా బాగా నచ్చిందమ్మా. 1 minute. ఏం బిల్ అని చెప్పేసి అర్థం అనమాట. క్యాబిల్ అని చెప్పేసి బాగానే ఉంటుంది, జనరిక్ వర్డ్. విల్ యూజ్ ఇట్, జస్ట్ ఎ మినిట్. I'll go in this other version, just hold on. Alekia flow looks good. సో చూసారా సార్, కొంచెం ర్యాండమ్ ఇవ్వేసరికి ఎలా అంటే వస్తున్నా. అక్యాలిస్ అని చెప్పేసి వచ్చింది, సమ్ వాట్ డిఫరెంట్ గా ఉంది. టెక్యా బిల్డింగ్, ఓకే. టెలెక్స్ అంటే టెలి సాఫ్ట్వేర్ లాగా ఉందన్నమాట, లుక్స్ గుడ్. అలేక్యా బదల్ ఇలేక్యా, లేక్యా, ఓకే. జస్ట్ హోల్డ్ ఆన్. సో రియల్ టైమ్ లో మనం చేయాలన్నా కానీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్ ఇక్కడ.
తప్పదు సార్, జస్ట్ హోల్డ్ ఆన్. బిల్లింగ్ అలెక్, ఓకే. అలెక్ కిట్, అలెక్ కిట్ తీసుకుందామా సార్? ఇది డిఫరెంట్ గా ఉంది. అంటే మొత్తం బిల్డింగ్ సాఫ్ట్వేర్ కిట్ లాగా ఇది ఉందన్నమాట, అలెక్ కిట్ అని చెప్పేసి. కెన్ యూ టేక్ దట్ వన్? అలెక్ కిట్, యా. సార్ మీకు ఓకేనా సార్? ఇది అలెక్ కిట్, దీన్ని మొత్తం మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనం, నథింగ్ టు వరీ. కెన్ యూ టేక్ దిస్ వన్? అలేఖ్య మీకు ఓకేనమ్మా? అలేఖ్య మీకు ఓకేనా? యా. సో మొత్తం వచ్చేస్తుంది. నాకు ఇది నచ్చలేదు సార్ అంటే కెన్ గో అండ్ యూస్ అనదర్ వర్షన్. క్లిక్ హియర్. ఇలా క్లిక్ చేస్తే చాలా మంది ఇక్కడికి వచ్చి ఆపేస్తారనమాట, కానీ ఇక్కడ క్లిక్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ వర్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను ఇది ఎడిట్ చేయాలన్నా కానీ ఎడిట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఎడిట్, వేరియంట్స్ మీద క్లిక్ చేస్తే అలేఖ్య మీద ఏమేమి వస్తుందని చెప్పేసి ఇలాంటి కంటెంట్ కూడా వస్తుంటుంది అనమాట. ఇది సాఫ్ట్వేర్ సొల్యూషన్ కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ బ్లూ కలర్. బ్లూ కలర్ మీద సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత నాకు డిఫరెంట్ ఫార్మాట్ లో కావాలి, మళ్ళీ ఇక్కడ వేరియంట్స్ క్లిక్ చేస్తే వేరేది రావచ్చు. ఫాంట్ వేరియంట్స్ మీద క్లిక్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ సాఫ్ట్వేర్ వర్షన్ అనమాట. చూడండి ఎంత సూపర్ గా ఉందో. అలేఖ్య అంటాం కాబట్టి అలేక్ కిట్ అని చెప్పేసి రాస్తే అయిపోతుంది. సో చూడండి ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయో. దే డోంట్ నో, ఫస్ట్ పేజ్ ఒకటే చూస్తారు సార్, తర్వాత ఎలా మోడిఫై చేయాలో తెలియదు అనమాట. 100% వర్త్ సార్, జస్ట్ గెట్ రెడీ. ఇది సిఆర్ఎన్ సాఫ్ట్వేర్ అంటే బిల్డింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఏదైనా బెటర్గా వస్తుందేమో అని చూస్తున్నాను. ఎన్నున్నా చూసారా సార్? దిస్ లుక్స్ వెరీ గుడ్. అలేక్ కిట్ అని చెప్పేసి ఇది సూపర్ గా ఉంది. ఈ ఫాంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో దానికి కూడా ఉందన్నమాట. వీ హ్యావ్ ఎ సెషన్ ఆన్ దట్, నథింగ్ టు వరీ, జస్ట్ హోల్డ్ ఆన్. అలేక్ కిట్ ఇది బాగానే ఉంది కానీ జస్ట్ హోల్డ్ ఆన్. చాలా ఉన్నాయి సార్, చూసారా ఎన్ని ఉన్నాయో? బిల్డింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇక్కడ బి అనేది వస్తుంది. ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఐ విల్ గో ఫర్ దిస్ వన్ సార్. ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఒకసారి ఇక్కడ చూస్తే మీకు ఇలా వస్తుంటాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ అని ఎట్లా కావాలో కూడా ఇది ఇస్తుంటాడు అనమాట. యూ క్యాన్ యూస్ దిస్ వన్. నాకు బిల్డింగ్ కావాలి కాబట్టి ఐ విల్ కమ్ ఇయర్. ఇక్కడ మీరు ఎడిట్ అని కొడితే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎడిట్ ఆప్షన్ ఆల్సో. ఇక్కడ నీకు ఏమైనా కావాలంటే యూ కెన్ యాడ్ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆల్సో. ఇక్కడ మీరు కనిపిస్తుంది ఆ ఫైల్, యాడ్ షేప్ అని క్లిక్ చేసి యూ కెన్ యాడ్ ద యాడ్ షేప్ ఆల్సో. ఏం కావాలి సార్? ఇక్కడ ఇది మొత్తం ఓరియంటేషన్ మార్చాడు. సింపుల్ కావాలంటే ఇట్లాంటిది వచ్చింది అనమాట. మనకు బిల్డింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూస్ దట్ వన్. లీవ్స్ ఉన్నాయి, వింటేజ్ ఉన్నాయి, లెటరింగ్ అనేది ఉంది. బిల్డింగ్ సాఫ్ట్వేర్ కి ఏముంటుంది సార్? సిగ్నేచర్ ఉంటుంది కదా. జస్ట్ మినిట్. టేకెన్ లైక్ దిస్ ఏదో వచ్చింది సార్, జస్ట్ తీసుకుని అర్థం కావడానికి అంతే. నువ్వు దీన్ని ఇట్లా కావాలంటే ఇగో ఇట్లా తిప్పుకోవచ్చు కూడా అనమాట. సో సూపర్ ఉంటుంది అన్నట్టు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ వన్. లేకపోతే పోయింది ఇక్కడ. సో దిస్ లుక్స్ లైక్ దిస్ ఓన్లీ. టిక్ మార్క్ వస్తే దట్ విల్ మేక్ ఎ సెన్స్. ఐ విల్ క్లిక్ ఆన్ ఫైల్, యాడ్ షేప్. సింపుల్ అని చూసి ఇక్కడ టిక్ మార్క్ ఉండొచ్చు సార్, వీ నీడ్ టు చెక్ ఇట్. సింపుల్ అవుట్లైన్, లేకపోతే అదే పెట్టుకుందాం మనం. లీవ్స్ వద్దు మనకి, లీవ్స్ లో ఏం రాదు. వింటేజ్, లెటరింగ్, బ్రష్ మార్క్స్ లేదు, హ్యాండ్ డ్రాను లేదు, స్టార్స్ మనకు సెట్ కాదు. సో స్పూషెస్ అని చెప్పి చూస్తే ఇట్లా సంథింగ్ దిస్ లుక్స్ వెరీ గుడ్ అండి. ఇదైతే నచ్చింది నాకు. కెన్ ఐ కన్ఫర్మ్ దిస్ వన్? సార్ ఇది కన్ఫర్మ్ చేయొచ్చా? అంటే మీ ముందు ఒక లోగో ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను అనమాట. సార్ ఇది చేయొచ్చా? ఇది అలెక్కిట్ బాగానే ఉందా? ఇది బాగానే ఉందా? ఓకే డా. నీకేమరా ఇంకేదైనా ట్యాగ్ లైన్ ఏమరా కావాలంటే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఇది నేను కావాలంటే ఏం చేయాలి తెలుసా? వెన్ యూ పే, ఇది మార్కెట్ ఎలా ఉంటుండే తెలుసా? ఏఏ టూల్ రాకముందు, చాట్ జీపీటీ 2022 వచ్చింది. ఏఏ టూల్ రాకముందు వాళ్ళ బిజినెస్ ఐడియాతో వస్తారు, వాళ్ళ బ్రాండ్ నేమ్స్ తో వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఈ బ్రాండింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడి ఓ 4 శాంపుల్స్ 10 శాంపుల్స్ కి దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 10,000 to 1 lakh రూపీస్ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన వేరియేషన్స్, ట్యాగ్ లైన్స్, కలర్స్ ఇవన్నీ నచ్చినాయి అనుకో,
డీల్ అనేది ఓకే. ఒకవేళ కాలేదనుకో మళ్ళీ 30% 50% మళ్ళీ 10 డిజైన్స్ కి మళ్ళీ ఒక రేట్ అనేది వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా యూ ఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇమీడియట్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు గంట కూర్చుంటే అయిపోతుంది. సో ₹1,00,000 వర్తీ కంటెంట్ యూ క్యాన్ క్లోజ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఒకవేళ నీకు ఇది నచ్చింది అనుకో, వెన్ యూ కమ్ అండ్ క్లిక్ ఆన్ పర్చేస్, ఇది నచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా, ట్రై టు టేక్ దిస్ విత్ గ్రాఫిక్ డిజైనర్స్. మార్కెట్ లో గ్రాఫిక్ డిజైనర్ ఈ పోస్టర్ డిజైన్లు లేకపోతే ప్రింట్ బ్యానర్స్ ప్రింట్ చేస్తారు కదా, హోర్డింగ్స్ ప్రింటర్స్ ఇవన్నీ తెలిసే ఉంటుంది మీకు. ప్రతి ఒక్క ఫంక్షన్ కి బ్యానర్ కావాలి అనేది వెక్టర్ ఫైల్ లాగా కన్వర్ట్ చేసిమంటే అయిపోతుంది. సో క్లిక్ ఆన్ సేవ్ ఏఎల్ఈకి అలేక్ కిట్ అని చెప్పేసి రాస్తున్నా. సో ఈ ఫైల్ ని తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి చేయమన్నారు అనుకో, విత్ ఇన్ 10 minutes లో చేసిస్తాడు. లేదు సార్ నాకు కాపీరైట్ మొత్తం ఫ్రీ ఉండాలి, ఎలాంటి ఇష్యూస్ రాలేదనుకో, నువ్వు ఇక్కడనే తీసుకోవచ్చు అనమాట. వెన్ యూ కమ్ ఇయర్, ఇక్కడ పర్చేస్ ఉంది కదా, చాలా సేఫ్ అండి, చాలా సేఫ్ అన్నమాట అండి. వెన్ యూ పే $65 వన్ టైం ఫీజ్ అన్నమాట. నీకు లోగో, బ్రాండ్ కిట్, వెబ్సైట్స్ కూడా ఇచ్చేస్తాడు. వెన్ ఐ కమ్ ఇయర్, అన్లిమిటెడ్ రివిజన్స్, 1 page వెబ్సైట్ కొత్తగా యాడ్ చేసి ఇంతకు ముందు ఇది లేదనమాట. బ్రాండ్ గైడ్ లైన్స్ అనేది ఇస్తాడనమాట. ఆ టిక్ ఎందుకు వాడను, ఆ ఫాంట్ ఏంది, అదేంది, బిజినెస్ కార్డ్ డిజైన్స్, సోషల్ మీడియా డిజైన్స్, ప్రెజెంటేషన్ డిజైన్స్, లోగో మాకప్. నీకు ఇలా కావాలంటే ఎస్విజి లోటీ ఫైల్స్, యానిమేషన్, బ్రాండ్ క్యూఆర్ కోడ్స్, వ్యూ డెమో బ్రాండ్ కిట్. సో ఇది నేను ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళేసి సార్ ఇది చేయి, అది చేయి, ఇది చేయి అంటే ఒక గంట సేపు 2 రోజులు 3 రోజులు సదాయించినాం అనుకో, ఆయనకి పిచ్చెక్కి పోతాడనమాట. అలాంటి కస్టమైజేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. నీకు థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ సార్, 10 GB ప్లస్ డేటా నీకు ఇస్తాడనమాట. ఎంత, జస్ట్ ఎంత కట్టాలి, $65 అంటే ఎంత సార్, 6 8 48, ₹6,000 కడితే నీకు సెట్ అనమాట. బ్రాండ్ కిట్ సెట్ నీకు ఓపెన్ చేసినావు అనుకో, దిస్ ఇస్ ద డేటా అనమాట. నీకు ఈ కలర్స్ ఏంది, నువ్వు ఏ ఫాంట్ వాడినావు అని చెప్పేసి మొత్తం ఇచ్చేస్తాడు. వెన్ ఐ గో బ్యాక్, లోగో ఫైల్స్ ఎలా ఇస్తాడో చూడు, యూ విల్ బి అమేజ్డ్ అనమాట. ఇన్ని వేరియేషన్స్ ఇవ్వనా కానీ ఏ గ్రాఫిక్ డిజైనర్ మీకు ఇవ్వడు. డెమో బ్రాండ్ దిస్ ఆర్ ద జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. మస్తుగా ఇస్తాడు అనమాట నీకు. కొంచెం మార్చాడు సార్, ప్రీవియస్ సెషన్ లో చెప్పినప్పుడు వేరేలాగుండే. బ్రాండ్ గైడ్స్ ఎలా ఉంటుందో చూడండి. టెంప్లెట్ తీసుకుంటే నీకు ఇట్లా బ్రాండ్ తీసుకుంటే నీకు మొత్తం ఇలా ఇస్తాడు అనమాట. అర్థమైందా సార్? ఇవన్నీ నీకు కంప్లీట్ ఒక పీడిఎఫ్ ఫార్మేట్ లో ఇచ్చేస్తాడు అనమాట. ఇవన్నీ ఎవరిస్తున్నారు సార్ ఇవాళ రేపు, ఇవన్నీ ఎవరిస్తున్నారు సార్, తప్పుగా అనుకోకండి. మార్కెట్ ఎలా ఉందో మీకు చెప్తున్నాను అనమాట. సో మనకు తెలిసిన వాళ్ళనే ఉండాలి. వాళ్ళ ఓపిక ఉందంటే 5,000 దగ్గర 10,000 బిల్ చేస్తారు. నువ్వు ఎంతనా చేస్తారు, నేను ఇస్తాను అన్నాడు అనుకో, నీ పక్కన గుర్సబెట్టి నువ్వు తల తిన్నా కానీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నేను 6 to 8,000 కట్టినాను అనుకో, సెట్ అనమాట. నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తుంది. నీకు ఒకవేళ బోల్డ్ కావాలనుకో బోల్డ్, సో నియో ఇట్లా వస్తుంది, సేవ్డ్ ఏమని ఉంటే వస్తుంది. సో ఇట్లా నీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ కావాలనుకో, ఇది కొత్తది సార్, లేటెస్ట్ వర్షన్ లో నీకు చేసి ఇచ్చిండు అనమాట. సింగిల్ టైం వెబ్సైట్ లో నీకు చేసి, ఎందుకంటే మొత్తం ఏఐ జనరేటెడ్ కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అయినా స్టార్టింగ్ లోనే దే ఆర్ గివింగ్ అల్టిమేట్ కంటెంట్ అనమాట. నీకు ఇది కావాలనుకో, యూజ్ అని కొట్టినావు అనుకో, ఇక్కడ నీకు యూజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇది పేమెంట్ కడితేనే వస్తుంది. కానీ నీకు ఇట్లా ఏమి ఇస్తుండో, ప్రొఫైల్ అకౌంట్స్ చూడు ఎలా ఇస్తుండో, ప్రొఫైల్ అకౌంట్స్ అనమాట. సో నువ్వు ఇచ్చిన లోగో తగ్గట్టు ఇదేంటి డెమో అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి డెమో. నువ్వు ఎప్పుడైతే ఇది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో అలెక్కిట్, దాని తగ్గట్టు ఐకాన్స్ అనేది ఇస్తాడు. ఎవరైనా ఇస్తున్నారా సార్ ఇంతగానము? వెన్ ఐ పే 10,000 ఎనీవన్ ఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్? సార్ నేను 10,000 ఇస్తా సార్, ఎవరైనా ఇస్తున్నారా ఇట్లా? ఇలా ఇస్తున్నారా సార్ ఎవరన్నా? ఐ విల్ గివ్ 20,000. ఎవరిని ఇస్తున్నారా ఇట్లా? ఐ విల్ గివ్ 30,000 ఇస్తున్నారా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. అన్నమాట. చాలా మంది లైట్ తీసుకుంటారు అనమాట ఈ వెబ్సైట్. ఏ లోగో ఉంది కదా ఐడియా కోసం. కానీ వెన్ యూ పే ₹6,000 రియల్లీ 100% కాదు సార్, 1000% వర్త్. యూ కాంట్ ఇమాజిన్ వాళ్ళు ఇచ్చే కంటెంట్. సో మాకప్స్ చూడండి, ప్రోడక్ట్ మాకప్స్, టీ షర్ట్ మార్క్స్ మొత్తం మాకప్స్ వచ్చేస్తాయి. యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఎవరిస్తున్నారు సార్ ఇది? ఎవరిస్తున్నారు సార్? నీ బ్రాండ్ ఓపెన్ చేసి నీ బ్రాండ్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇవి చేయాలంటే నువ్వు 4-5 వెబ్సైట్లు కావాలి, ప్రీమియం టూల్స్ వాడాలి. నువ్వు ఐఫోన్ 16 Pro చూసినావు అనుకో, నీకు ఇలాంటి వర్షన్స్ ఇస్తాడనమాట లేటెస్ట్ గా. ఎవరిస్తుంది సార్ ఇంతగానము? ఇస్తున్నాడు ఎవరన్నా మార్కెట్లో ఇంతగానో మాకప్? నాకు రాదు, లేకపోతే నేను అది చేయలేనంటారు. ఓపెన్ గా చెప్పాలంటే ఈ కాండు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఒక బిజినెస్ కి రెడీమేడ్ కిట్ ఏ విధంగా అయితే కావాలో మొత్తం ఇక్కడ ఉందన్నమాట. S25 Ultra అన్నమాట. అంటే ఆ మాకప్ తగ్గట్టు, డిజైన్ తగ్గట్టు ఆర్ గివింగ్. ఎన్ని ఉన్నాయి సార్ ఇట్లా చేసుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి అనమాట. ఐఫోన్ ఫోటోస్ చూసారా ఉన్నాయా సార్? తర్వాత ఆండ్రాయిడ్ ఫోటోస్, నీకు ఏది కావాలంటే అది పెట్టుకో, దాని తగ్గట్టు ఇక్కడ నీకు ఈ లోగో తగ్గట్టు ప్రింట్ వచ్చేస్తుంది. సో పీపుల్ అపెరల్, అన్లిమిటెడ్ రివిజన్స్. మళ్ళొకసారి చూడండి, వన్ టైం కాదు. వన్ టైం పేమెంట్ అంటే నీకు $60 కట్టినాం అనుకో టూల్ కి చాలు. నీకు ఒక్కసారి బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత యూ క్యాన్ క్రియేట్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. నాట్ ఓన్లీ దిస్ సార్, ఇంకా సూపర్ గా ఉందన్నమాట కంటెంట్. యూ కాంట్ ఇమాజిన్ అనమాట. జస్ట్ వెన్ ఐ మేక్ ఏ బ్యాక్, నీకు అట్లా బిజినెస్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ కూడా ఇడేస్తాడు అనమాట, శాంపుల్స్. నువ్వు తీసుకొని వాళ్ళకి ఇస్తే వాడు ప్రింట్ చేసి ఇచ్చేస్తాడు. బాగున్నాయి సార్ విజిటింగ్ కార్డ్స్. తర్వాత లగ్జరీ రిలేటెడ్ కావాలా, మినిమలిస్ట్ అంటే తక్కువ టెక్స్ట్ తో కావాలా, పిక్సెల్ ఫార్మాట్ లో కావాలా, బోల్డ్ ఫార్మాట్ లో కావాలా, క్యారెట్ ఫార్మాట్ లో కావాలా, ఫోటో ఫార్మాట్ లో కావాలా,
నియో బ్రూటలిజం కావాలా, వింటేజ్ కావాలా, సింపుల్ కావాలా? సో చాలా మంది సింపుల్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది మినిమలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇస్తున్నారా సార్ ఇట్లా ఎవరన్నా మార్కెట్లో? సార్ వర్త్ అర్థమైందా? దీని ఒక ప్రోడక్ట్ వర్త్ అర్థమైందా మీకు? కెన్ ఐ స్టాప్, కెన్ ఐ కంటిన్యూ సార్? స్టాప్ చేయాలా, కంటిన్యూ చేయాలా? స్టాపా, కంటిన్యూవా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్? ఇవన్నీ చేయాలంటే మనతో కూడా కాదు సార్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మెషిన్స్ కాదు. ఆడు మొత్తం చేసి పెట్టింది కాబట్టి ఇస్తుండే. ఇగో చూడండి, ఫేస్బుక్ కవర్స్ కావచ్చు, మ్యాక్సిమలిస్ట్, మినిమలిస్ట్, బోల్డ్, న్యూ బ్రూటలిజం, ఇది. తర్వాత సేవ్ డిజైన్స్ ఏమైనా ఉంటే నీ పాత డిజైన్స్ లాగిన్ చేస్తే అయిపోతుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎట్లుంటాయి సార్? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా నీకు చేసి ఇస్తాడు అనమాట. ఏదైనా ఉంటే జస్ట్ నువ్వు యాడ్ చేసుకో. ఒకటి ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఒకటి టెక్స్ట్ ఫార్మ్ ఇస్తాడు, మొత్తం రపా రపా చేసి ఇస్తాడు అనమాట. ఓకేనా? సో అట్లా నీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ప్రెజెంటేషన్స్ అయితే మీకు ఉంది, ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు అనమాట. మంచి మంచి ప్రెజెంటేషన్స్ ఇస్తాడు, లుక్స్ వెరీ గుడ్ అండి. దే హావ్ అప్గ్రేడెడ్ ట్రెండ్ తగ్గట్టు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు వెబ్సైట్, ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఇంకొకటి ఇస్తాడు అనమాట, పిచ్ డెక్ ఇస్తాడు. ఎక్కడుందబ్బా? పిచ్ డెక్ ఇస్తాడు అనమాట. లేదా పిచ్ డెక్? సరే, లైట్ తీసుకోండి. యానిమేషన్స్. సో నీకు కావాల్సిన లోగో యానిమేషన్స్ కూడా ఇస్తాడు. ఈ యానిమేషన్ చేయాలంటే మార్కెట్లో ఎంత? నువ్వు 1000 రూపాయలు ఇచ్చినాడు నమ్మాడు, 2000 ఇచ్చినా నమ్మాడు, 10,000 ఇచ్చినా కానీ అతను సరిపోడు అనమాట. నీకు ఎలా కావాలంటే అలా ఇస్తారు సార్. చూసారా? మళ్ళీ నువ్వు బయట కొనాల్సిన అవసరం లేదు, సింపుల్ గా చర్చి పడవచ్చు అనమాట. రియల్ టైమ్ బ్రాండ్స్ ఏ విధంగా అయితే వాడతారో అట్లా సింపుల్ యానిమేషన్స్ తో ఇచ్చేస్తాడు అనమాట. సో డిపెండ్స్ అపాన్ యువర్ లోగో, దట్ విల్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ సెన్స్. బాగున్నాయి సార్ ఇవన్నీ? ఇవన్నీ ఇస్తున్నారు ఎవరన్నా? ఇవన్నీ ఇస్తున్నారు? ఓపెన్ గా చెప్పండి మీరే. ఇస్తున్నారా సార్ ఇవన్నీ? ఎనీవన్ ఆర్ గివింగ్? 1000 రూపాయలు, 2000, 10,000 ఇస్తే మహా గొప్ప. ఇంతగానో వేరియేషన్స్ రావు. యూ క్యాన్ పే వన్స్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ప్రోడక్ట్, ఐఎమ్ షో కేసింగ్ ద వర్త్ ఆఫ్ ద వెబ్సైట్. ఓకేనా? తర్వాత ప్రెజెంటేషన్స్, యానిమేషన్స్, క్యూఆర్ కోడ్స్, ఇన్వాయిసెస్. చాలా మంది క్యూఆర్ కోడ్స్ కావాలి, చాలా మందికి ఇన్వాయిస్ కావాలి, చాలా మంది డిజైన్ టూల్ కావాలి, ఎంటర్ప్రైజ్ చాట్ అప్లికేషన్. ఇది కొత్తది సార్, ఫాంట్స్ అనమాట. నువ్వు ఏదైతే ఫాంట్ వాడినావో డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇస్తాడు విత్ కమర్షియల్ లైసెన్స్. సో నాకు ఇది వద్దు సార్, నాకు ఇది మై లోగోస్ కావాలంటే నీ దగ్గర ఏదైనా లోగోస్ ఉంటే లోగోస్ తగ్గట్టు పెట్టు. వెన్ ఐ కమ్ హియర్ ఇలా లోగో కూడా వచ్చేస్తుంది అనమాట. దిస్ విల్ వర్క్స్ అన్నమాట. సో వెన్ ఐ కమ్ టు ద బ్రాండ్, దిస్ ఇస్ ద ఏంది సార్? ఇది ఇన్వాయిస్ రిలేటెడ్ అనమాట. దిస్ ఆర్ ద ఇన్వాయిస్ రిలేటెడ్. సో ఇది మొత్తం నువ్వు రీడిజైన్ కూడా చేసుకోవచ్చు, 100% రీడిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నథింగ్ టు వరీ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంది సార్? ఇది ఫ్రీ డిజైన్ అనమాట. యూ క్యాన్ మేక్ ఎ డిజైన్, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఏంది సార్ అంటే ఎంటర్ప్రైజ్ సర్వీస్, డిజైన్ బ్రీఫ్, హౌ షుడ్ బి అప్రోచ్ యువర్ న్యూ డిజైన్. తర్వాత వచ్చేసి ఏంది సార్ అంటే ఇది డౌన్లోడ్ ఫండ్స్ కావాలంటే డౌన్లోడ్ ఫండ్స్. ఇంత గణం ఉంది సార్, మోర్ దాన్ 10,000 వర్త్ కంటెంట్. ఓపెన్ గా చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఒక లోగో చేయాలంటే వరస్ట్ ఆఫ్ వరస్ట్ కేసెస్ వచ్చేసి 2,000 నుంచి 4,000 ఇవ్వండి, ఎవ్వడు ముట్టాడు. దాంట్లో కూడా నీకు 2 to 4 మాక్సిమం ఇస్తాడు అనమాట. ఒకవేళ అది రీచ్ అయిందనుకో, అడిషనల్ గా నువ్వు ఎన్ని డిజైన్ పంపిస్తే ఒక డిజైన్ కి 500, ఒక డిజైన్ కి 1000 రూపాయలు అడుగుతూనే ఉంటారు. అట్లా నువ్వు 10 డిజైన్లు తీసుకున్నావు అనుకో, ఆడిచ్చే 4 డిజైన్స్, ఒక్కొక్క డిజైన్ అడిషనల్ 5 అనుకున్నావు అనుకో, మిగిలిన 3 7,000 పెట్టింది నీకు రాదు. బట్ వెన్ యూ ఇన్వెస్ట్ దట్ కైండ్ ఆఫ్ 6 to 7,000 ఇయర్, యు ఆర్ గోయింగ్ టు గెట్ అన్లిమిటెడ్ ఆఫ్ డేటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఇంకేదైనా డిజైన్స్ ఏమైనా కావాలంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట. హైలీ రికమెండెడ్. బట్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా సార్? హ్యావ్ యు గాట్ మై పాయింట్? సార్ నా బాధ అర్థమైందా మీకు? నా బాధ అర్థమైందా ఎందుకు అంటున్నాను? ఓకే, థ్యాంక్ యూ. యూ కాంట్ ఇమాజిన్ సార్, యూ కాంట్ ఇమాజిన్. సో మనకు వర్త్ అయితే అర్థమైపోయింది, అనమాట. వస్తున్నారు ఇక్కడ? ఓకే, డన్, నథింగ్ టు వరీ, ఇట్స్ ఎ కామన్ థింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా నేను? ఇక్కడ ఉంది అబ్బా, అది జస్ట్ ఎ మినిట్. అలే కిట్ అనేది నాకు కావాలి, ఐ హావ్ డౌన్లోడెడ్ అనమాట. ఐ విల్ మేక్ ఏ రిఫ్రెష్. ఇలా చేస్తున్నాను అనుకో, నాకు ఇట్లా హై అండ్ వర్షన్ వచ్చేస్తుంది. దీని నేను స్నాప్ షాట్ కొట్టుకుంటే కథం, కేల్ కథం, దుకాన్ బంద్. ఇది వెక్టార్ ఫైల్ కాబట్టి 10 టైమ్స్ జూమ్ చేసిన ఇది ఇలాగే ఉంటుంది అనమాట. కమియర్, ఇప్పుడు నాకు కావాల్సింది హై అండ్ డిజైన్ అనేది ఎత్తేస్తున్నా అనమాట, అంటే లేపేస్తున్నా. ఓపెన్ గా చెప్పాలంటే కొట్టేస్తున్నా. మీకు స్టూడెంట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి దాని ఒక వాల్యూ చెప్పేసి ఐఎమ్ గివింగ్ దిస్ వన్ లోగో అని చెప్పేసి రాస్తున్నా. వెన్ ఐ కమెంట్ టైప్ యువర్ లోగో అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. వచ్చిందా సార్? ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. వితౌట్, ఓహో రాలేదా? 1 minute. 30 KB ఉంది సార్. ఇంతకంటే పెద్ద క్వాలిటీ లోగో కావాలా మీకు? ఇంతకంటే క్వాలిటీ లోగో కావాలా? ఒకవేళ ఇది మీరు క్వాలిటీగా చేసుకోవాలనుకో, వీ హ్యావ్ ఇమేజ్ అప్స్కేలర్ అనమాట. ఆ ఇమేజ్ అప్స్కేలర్ కంపెనీ పేరు వచ్చేసి పిక్సెల్ బిన్ అనమాట. వన్ ఆఫ్ ది అల్టిమేట్ సాఫ్ట్వేర్ అనమాట పిక్సెల్ బిన్. సో అల్టిమేట్ గా వస్తుంది అనమాట. upscale.media వెబ్సైట్ నేమ్ వచ్చేసి upscale.media బై పిక్సెల్ బిన్. ఒక్కసారి ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాం అనుకో, కథం కేల్ కథం దుకాన్ బంద్. నువ్వు ఏదైతే చేసినావో ఇక్కడ కంటెంట్, దిస్ విల్ కన్వర్ట్ ఇంటూ హై, ఏమంటారు, హై ఇమేజ్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. యూ క్యాన్ ఎన్హాన్స్ ద ఇమేజ్, యూ క్యాన్ అప్స్కేల్ ద ఇమేజ్,
నీకు కావాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఒక్కసారి చూడు, నాకు 4x కావాలి, ఫుల్గా ఇస్తుంది అనమాట. నీకు డిజైనర్ తో కూడా అవసరం లేదు, కానీ నీ దగ్గర డిజైనర్ ఫైల్ ఉంది అనుకో, దట్ విల్ హ్యావ్ ఎ సెన్స్ అనమాట. చూడు, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అనమాట. క్వాలిటీ కనిపిస్తుందా సార్? క్వాలిటీ కనిపిస్తుందా? సో ఇది నేను ఎనాన్స్ కావాలంటే ఎనాన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఏ గ్రాఫిక్ డిజైనర్ యూ క్యాన్ ఎనాన్స్ దిస్ లోగో. టెంపరీగా వాడుకో, నీ దగ్గర పైసలు వచ్చినప్పుడు ఏం చేస్తావు, నేను ఫ్రీగా వాడుతున్నా అని చెప్పేసి నీకు అర్థమైపోయింది, నీకు ఆ లోగో ఐడియా ఉంది కాబట్టి ఆ లోగో ఫైల్ నేను లాగిన్ చెక్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో, నీ దగ్గర ఉంటుంది. ఒక్కసారి నీకు బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత కావాలంటే మోడిఫికేషన్ చేసుకో. అవసరం నీ దగ్గర మార్కెట్ లో చాలా మంది పైసలు పెట్టి వేలు లక్షలు మోసపోతున్నారు సార్. యు ఆర్ గోయింగ్ టు గెట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్, యూ కెన్ ట్రై టు యూస్ దిస్ వన్. నాకేంది ఏ ఏఎల్ఈకి అలేక్ కిట్ అని చెప్పేసి రాస్తున్నా, లోగో అని చెప్పేసి ఎనాన్స్ DNHANCD అని చెప్పేసి రాస్తున్నా. అయిపోయి కేల్కతం దుకాన్ 1 3.5 MB ఉంది సార్. చూడండి ఇంతగానో క్వాలిటీ ఉంది, ఇంకేం కావాలి సార్? కర్తం, ఇంకా నీకు నచ్చినట్టు నువ్వు చూసుకో. అయిపోయింది. ఇది నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి సార్ అంటే రిమూవ్ బీజీ అనేది ఉంటుంది. సో రిమూవ్ బీజీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది అనమాట. విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ లో దిస్ విల్, ఇప్పుడు ఉన్న నానో దాంట్లో కూడా నువ్వు చేసుకోవచ్చు. దట్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ అనమాట. వీ హ్యావ్ ఎ సెషన్ ఆన్ దట్, నథింగ్ టు వరీ. ఆల్రెడీ మీరు చూస్తున్నారనమాట దాని ఒక రెవల్యూషన్ ఎట్లుంది, నాకు ఎలా కావాలంటే అట్లా వచ్చిందా సార్. దిస్ ఇస్ అ బ్రాండ్ ఇమేజ్. నేను ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నాను, హై అండ్ వర్షన్ నాకు డౌన్లోడ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, దిస్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ ఫైల్ అనమాట. వెబ్సైట్ లోపల ఇది వాడతాం అనమాట, అంతే కదా సార్. సో నీకు ఇమేజ్ లో వాడుకోవడానికి హై అండ్ లోగో వచ్చింది, వితౌట్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక హై అండ్ లోగో కూడా వచ్చింది. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు వెక్టార్ ఫైల్ 1000 రూపాయలు ఇచ్చి నువ్వు గ్రాఫిక్ డిజైనర్ అన్నావు అనుకో, ఆడు గ్రాఫిక్ డిజైనర్ టూల్ కొట్టేసి దీన్ని స్నాప్ షాట్ కొట్టేస్తాడు, ఎంబడే నీకు వచ్చేస్తుంది అనమాట. ఏంది 1000 రూపాయలు 500 ఇస్తే మన వాళ్ళు అయితే 500కి కూడా చేసిస్తారు. అండ్ యూ క్యాన్ యూస్. లేదు సార్ నాకు అన్ని కావాలి అంటే జెన్యున్ గా వెబ్సైట్కి వచ్చేసి 5-6 వేలు కడితే కథం నీ లైఫ్ సెట్ అయినట్టే. మళ్ళీ నువ్వు డిజైన్ గురించి వెనకాల చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక బిజినెస్ కి ఏం కావాలి ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ నేనేమంటున్నా, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ డొమైన్ అండి. ఇంతసేపు చెప్పింది ఏదో ఆషామాషి కాదు. ALEKIT అలేకిట్ కరెక్టేనా సార్? డొమైన్ నేమ్ ఐ నీడ్ టు కన్ఫర్మ్ వన్స్ అగైన్. అలేక్ కిట్ అనమాట, అలేకియా కిట్, ALEKKIT. సార్ ఇప్పుడు డొమైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. సో నా బ్రాండ్ నేమ్ ఈస్ ఫిక్స్డ్, BRND బ్రాండ్ నేమ్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. నా బ్రాండ్ నేమ్ అనేది ఫిక్స్ అనేది తీసుకున్నా. ఇప్పుడు నేను alekakit.com తీసుకోవాలా, లేకపోతే .in తీసుకోవాలా, .a తీసుకోవాలా, .co.in తీసుకోవాలా, లేకపోతే ఇది బిల్లింగ్ కాబట్టి బిల్లింగ్ ఉంటే బిల్లింగ్ అనేది చూడాలా, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. మీరు రియల్ టైమ్ లో చూస్తుంటే ఒక బ్రాండ్ సెలెక్షన్ ఎలా ఉంటుందో, చాలా మంది ఒక ఫ్యామిలీ మీద ఒక ట్రోల్ అనేది చేస్తుంటారు. చెప్పగలుగుతారా సార్ ఎవరన్నా? ఒక ఫ్యామిలీ మీద చాలా మంది ట్రోల్ వేస్తుంటారు, చెప్పగలుగుతారు ఎవరన్నా? మీకు తెలిసిందే కదా, తప్పుగా అనుకోకండి, చెప్పండి. వాళ్ళ బిజినెస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో చెప్తాను. స్నోనా? కరెక్టేనా సార్? ఇంకా సార్ వేరే వాళ్ళది, ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ మీద చాలా మంది ట్రాల్స్ చేస్తుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్. మళ్ళీ ఓకే మీరు ఏదని అనుకోండి, డన్ డన్. సో నేనేమంటున్నాను సార్ అంటే వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ బిజినెస్ ఉంది కదా, వాళ్ళ వెబ్సైట్ ఏందో చూడండి, MBU, జస్ట్ చూడండి, MBU.MohanBabu University.ASI ఏషియా. ఒకసారి చూడండి ఎలా ఉందో. టాప్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టిండు అనమాట గట్టిగా. ఇది ఎవరిది సార్? మోహన్ బాబు గారి అఫీషియల్ యూనివర్సిటీ. బట్ వాళ్ళ .com .in కాదు, దే హ్యావ్ టేకెన్ .Asia అన్నమాట. అంటే వాళ్ళు ఇండియా వైడ్ గా టార్గెట్ చేయడం లేదు, మొత్తం ఏషియా కాంటినెంట్ ని టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం పెట్టారు టైటిల్, వెబ్సైట్ టైటిల్ ఏం పెట్టారో చూడండి, పర్సూ యువర్ డ్రీమ్స్, డ్రీమ్ బిలీవ్ అచీవ్. మనం ఏదో కామెంట్లు వేసుకుంటాం, వాళ్ళు చేసే వాళ్ళ బ్యాక్ లో ఉన్న చూడండి, NIRF ఇన్నోవేషన్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ వన్. వాళ్ళ ఐడియాలజీ చూడండి, హౌ దే ఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. వచ్చిందా సార్? మార్కెట్ లో ఉన్న సర్టిఫికేషన్స్ అనేది వచ్చింది. అసలు వీళ్ళ వెబ్సైట్ టైటిల్ ఏం పెట్టారు ఒకసారి చూడండి, ఇక్కడ టాప్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2025 మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి పెట్టుకోరు. సో దే ఆర్ టార్గెటింగ్ ఎవ్రీథింగ్. అక్రిడేటెడ్ విత్ గ్రేడ్ A+ 3.47 CGPA NNAC. సో 3.47 స్కోర్, సూపర్ గా వచ్చింది. సో నీకు వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ మొత్తం ఉందన్నమాట. డైమండ్ బ్రాండ్, MSW ర్యాంకింగ్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు. 33 hours ఆఫ్. ఇవి అంత ఎందుకు చెప్తున్నాను సార్, జస్ట్ మీకు అర్థం కావడానికి, హౌ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. రోల్ చేసుకుంటారు చాలా మంది. సో జస్ట్ ఒకసారి వచ్చి చూడండి హౌ దే ఆర్ యూజింగ్. గ్లోబల్ అకాడమిక్ కొలాబరేషన్స్, పెన్ స్టేట్, విస్కాన్, తర్వాత RWNT చార్టెడ్ యూనివర్సిటీ, VCU. మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్చర్ మీకు రియల్ టైమ్ లో అర్థమవుతుంది కదా, అక్కడే చెప్తున్నాను అనమాట. తప్పుగా అనుకో, జస్ట్ ఐఎమ్ షోకేసింగ్ సమ్ కంటెంట్స్ టు యూ. ఓకేనా? హౌ దే ఆర్ యూజింగ్ ద బ్రాండ్ అనేది మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు .com .in తీసుకోలేదు, దే హ్యావ్ టేకెన్ యాజ్ .Asia అన్నమాట. ట్రై టు కన్సిడర్ దిస్ వన్, MBU.Asia. MBU.Asia. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహా వెబ్సైట్ ఏంది, ఆహా వీడియో, అల్లు వాళ్ళ ఫ్యామిలీది ఆహా.video. మళ్ళీ వీడియో ఎక్స్టెన్షన్ ఎక్కడ వచ్చింది సార్ అంటే రీసెంట్ గా వచ్చింది, తీసుకున్నారు. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్ ఉండే, Netflix.com, అప్పుడు వీడియో లేదనమాట. NETFLIS Netflix.com అనేది ఉండే.
కమర్షియల్ పర్పస్ కాబట్టి .com తీసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ .video ఉంది కాబట్టి ఆహా వాళ్ళు .video తీసుకున్నారు. ఇప్పుడు మనదే ఉంది అనమాట. మన వెబ్సైట్ నేమ్ ఏంది AI పవర్డ్ డిజిటల్ .marketing. మళ్ళీ ఇంతమంది ఉన్నారు కదా ఇన్స్టిట్యూట్స్ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా, ఒక్కరు కూడా తీసుకోలేదు .marketing. వీఆర్ ద ఫస్ట్ వీ హావ్ టేకెన్ AI ఫర్ డిజిటల్ .marketing. జస్ట్ AI ఫర్ డిజిటల్ .marketing అని చెప్పేసి ఫస్ట్ మనమే తీసుకున్నాం సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట. ఏంది సార్? అంబులెన్సెస్ అనమాట. రెడ్.health. రెడ్.health అనమాట. దిస్ ఇస్ ద రెడ్ అంబులెన్సెస్. మీరు కొన్ని బయటికి పోతుంటే ఇవి మీరు చూస్తుంటారు అనమాట. రెడ్.health అనేది అంబులెన్సెస్ ఉంటాయి. వెన్ యూ కమ్ హియర్ ఇలాంటి అంబులెన్సెస్ చూసారా సార్? ఇలాంటి అంబులెన్సెస్ చూసారా? ఇలాంటి అంబులెన్సెస్ చూసారా సార్ మీరు? సార్ ఇలాంటి అంబులెన్సెస్ చూసారా రోడ్ మీద? సార్ ఇలాంటి అంబులెన్సెస్ చూసారా? చూడలేదా? 108 అంబులెన్స్, బట్ దే హావ్ కమ్ అప్ విత్ ఏ ప్రైవేట్ రెడ్.health అనమాట. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి దే హావ్ కొలాబరేటెడ్ అనమాట. 262 లైవ్స్ టచ్డ్, 94% సాటిస్ఫాక్షన్ రేట్, 550 సిటీస్. హైదరాబాద్ లో గట్టి తిరుగుతున్నాయి. 300+ పేరెంటెడ్ హాస్పిటల్స్ అన్న పేరెంటెడ్ పార్ట్నర్డ్ హాస్పిటల్స్ తోని కొలాబరేట్ అవుతాయి. సో మీరు ఎక్కడన్నా చూసుకున్నా కానీ, ఎక్కడ మన కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ కొలాబరేట్ ఉన్నాయి. 5000+ ఫ్లీట్ ఆఫ్ అంబులెన్సెస్ సర్టిఫైడ్ అని చెప్పేసి ఏదేదో ఇచ్చారు. మళ్ళీ వీళ్ళ వెబ్సైట్ ఏమొచ్చింది సార్? .health అన్నమాట. దే హావ్ టేకెన్. మళ్ళీ .com తీసుకోవచ్చు కదా, అది అవైలబుల్ గా ఉంది కాబట్టి అది తీసుకున్నారు. సో కెమెరాస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఏంది సార్? మార్కెట్ లో చూస్తుంటారు కదా, కెమెరాలో బెస్ట్ ఏది ఉంటుంది సార్? కెమెరా కంపెనీ చెప్పండి. కెనాన్, సోనీ, నికాన్. అంతేనా? అంతే కదా సార్? కెనాన్, సోనీ, నికాన్. అంతేనా? డన్. సో కెనాన్ ఒక బ్రాండింగ్ చూడండి. వాళ్ళ వెబ్సైట్ ఏంది తెలుసా? ఇండియా ఉంది కాబట్టి .kenon తీసుకున్నారు. వాళ్ళ బ్రాండ్ అనమాట .in.kenon. వాళ్ళ వెబ్సైట్ .com .in కాదు సార్. దే హ్యావ్ టేకెన్ యాజ్ అ .kenon అనమాట. ఇట్స్ నాట్ ఏ kenon.com, kenon.in కాదు. వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి India.kenon. కెనడాలో ఉంటే CA.kenon. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్ బట్టి, వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ కాబట్టి ఒక బ్రాండ్ ఎంతనా నేను పెడతాను సార్ అంటే దే హ్యావ్ టేకెన్ ఏ .kenon అనమాట. దట్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ .kenon, నాట్ .com .in. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే .kenon అనమాట. హౌ ద బ్రాండ్స్ ఆర్ యూజింగ్ అనేది మీరు అర్థం చేసుకుంటే మనం ఏ లెవెల్ ఉన్నామో మీకు అర్థమైపోతుంది. అర్థమవుతుందా సార్? దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ రీసెర్చ్. ఇంకా ఉందన్నమాట. యూట్యూబ్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఐడియా ఉంది ఎవరికన్నా? యూట్యూబ్.com. సార్ యూట్యూబ్ ఒక అఫీషియల్ వెబ్సైట్. నేను యూట్యూబ్ గురించి చదువుకుందాం అనుకుంటున్నా. డైరెక్ట్ బ్రాండ్. నేను యూట్యూబ్ గురించి డైరెక్ట్ గా చదువుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ ఏదైనా ఉందా సార్ అంటే ఎస్, ఒకసారి చూడండి, యూట్యూబ్. వెన్ ఐ కమ్ హియర్, దిస్ ఇస్ అఫీషియల్ బ్లాగ్ అనమాట. blog.youtube.com ఉండాలి. అసలు సబ్ డొమైన్ ఉంటారు. చాలా మంది ఏమంటారు .com కానీ .in కానీ ఉంటుంది అంటారు అనమాట. వీళ్ళేం పెడతారు తెలుసా? దే హావ్ టేకెన్ .youtube అనమాట. గూగుల్ కూడా growth.google మస్తుగా ఉంటాయి అనమాట. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో యూట్యూబ్ పరంగా చూసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ గ్రోత్ ఇలా వస్తుంది అనమాట, blog.google. మళ్ళీ ఇవన్నీ ఇక్కడ ఏ వెబ్సైట్లు ఉన్నాయి సార్? యూ కాంట్ ఫైండ్ అనమాట. దట్ ఈస్ మై రిసర్చ్. సో మీకు ఏం కావాలి, మార్కెట్కి ఏం కావాలో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఒకవేళ నేను మరి కొంచెం అటు ఇటు మిస్ అయినా ఐ విల్ గివ్ 10x బెటర్ దాన్ మీ రిజల్ట్స్. నేను ఎలా రీసెర్చ్ చేశాను, ఎలా కంటెంట్ సెగ్రిగేట్ చేశాను, నా వే ఆఫ్ టీచింగ్ మీకు కొన్ని రోజులు అర్థం అయిపోతుంది. కాంప్లెక్స్ టాపిక్స్ కూడా సింపుల్ గా చెప్తాను. నేను ఎక్కువ షోకేస్ చేసుకోలేదు. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి షోకేస్ చేసుకుంటున్నాను. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ సబ్జెక్ట్. డైలీ విన్న తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేయండి సార్, చాలు, అంతకుమింత అయిపోతుంది. ఎస్బీఐ ఐడియా ఉందా సార్ అందరికి? వన్ ఆఫ్ ది మార్కెట్ లో ఆఫ్టర్ లంచ్ రామంటారు కదా, ఏదైనా బ్యాంక్ ఉందా సార్ అంటే తప్పుగా అనుకోకండి. జస్ట్ ఐఎమ్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు యూ రిమెంబర్ కావడానికి. ఏదన్నా చెప్తారా సార్? ఏముంది సార్ అట్లా? ఇండియాలో నంబర్ 1 బ్యాంక్ ఏంది సార్ గవర్నమెంట్స్ లో? సార్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎస్బీఐ. మళ్ళీ ఎస్బీఐ ఒక వెబ్సైట్ చూసారా? ఎస్బీఐకి తీసుకున్నారా? లేదు సార్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. థ్యాంక్ యూ. ఓకేనా? లంచ్ బాద్ మే ఆ జాओ, ఆఫ్టర్ లంచ్ అంటారు కాబట్టి వాళ్ళ బ్రాండ్ స్ట్రాటజీ ఏముందో చూద్దాం. ఎస్బీఐ ఆన్లైన్, ఎస్బీఐ వాళ్ళ వెబ్సైట్ నేమే .SBI సార్. దే హ్యావ్ టేకెన్ .SBI అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు ఏం చేస్తుండే, డొమైన్లు ఉన్నాయి కాబట్టి గోడాడీ, ఫ్లిప్కార్ట్, గోడాడీ కావచ్చు, బిగ్రాక్ కావచ్చు, ఓస్టింగర్ కావచ్చు, నేమ్చిప్ కావచ్చు, అది కాబట్టి వేల కొద్ది వెబ్సైట్ లో అందరు ఎస్బీఐ లోన్స్, ఎస్బీఐ హోమ్ లోన్స్, ఎస్బీఐ కార్ లోన్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుండే. వాళ్ళేం చేసి పడేసారు? దే హావ్ కమ్ అప్ విత్ .SBI అనమాట. దీనికి స్పామ్ చేయడానికి లేదు కదా, అంతే కదా సార్? హోమ్ లోన్స్ ఉంటారు, మార్టిగేజ్ లోన్స్ ఉంటాయి, బయట కార్ లోన్స్ ఉంటాయి, వెహికల్ లోన్స్ ఉంటాయి, స్టడీ లోన్స్ ఉంటుంది. ఆడి ఇష్టం వచ్చినట్టు అట్లా స్పామ్ చేసుకుంటుండే. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కొడితే వీళ్ళ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ వచ్చేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఎలా కొట్టాలో మార్కెట్ కి తెలిసిపోయింది. వీళ్ళేం చేసి ఇదంతా వద్దురా భయ్, మొత్తం నేనే తీసుకుంటా అని చెప్పేసి గూగుల్ కూడా అర్థమవుతుంది కాబట్టి దే హావ్ కమ్ అప్ విత్
సపరేట్ డొమైన్ ఎక్స్టెన్షన్ దట్ ఈస్ ఎ బ్రాండ్ డొమైన్ డాట్ ఎస్బీఐ. ఇప్పుడు నేను ఎస్బీఐ అని చెప్పి గూగుల్లో టైప్ కొట్టినాను అనుకో, వీళ్ళదే వస్తుంది ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐ, తర్వాత ఎస్బీఐ కార్డు డాట్ కామ్, వీళ్ళదే అఫీషియల్ గా అర్థమైపోతుంది. ఎస్బీఐ డాట్ కోడ్ ఒకప్పుడు దీంతోనే వెళ్తుండే, ఇప్పుడు మొత్తం ఏమైంది బ్యాంక్ డాట్ ఎస్బీఐ అని తీసుకున్నారనమాట వీళ్ళు. చూడండి బ్యాంక్ డాట్ ఎస్బీఐ, దిస్ ఇస్ అఫీషియల్. ఆన్లైన్ ఎస్బీఐ అంటే ఆన్లైన్ మొత్తం అనమాట. ఇక్కడ చూడండి బ్యాంక్ డాట్ ఎస్బీఐ రీడైరెక్ట్ అనేది ఇస్తున్నారు. ఒకసారి చూడండి ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ వచ్చిందా సార్? మళ్ళీ ఎస్బీఐ వచ్చింది, ఇది వచ్చింది. సో చాలా మంది ఇక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు అనమాట. సో మార్కెట్ ని మొత్తం కొట్టి ఒక లెవెల్లో రావడానికి వీళ్ళే మల్టిపుల్ గా తీసుకొని దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. అర్థమైందా సార్ ఇక్కడ? సార్ ఇక్కడ అర్థమైందా హౌ దే ఆర్ యూజింగ్ ద స్టాండర్డ్ అని? జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా సార్. క్యాన్ యూ సేన్? ఓకే ఓకే, డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ. నిద్ర వచ్చేస్తుందమ్మా మెల్లగా చెప్తే, ఓకేనా? జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. సో స్పామ్ కాకుండా ఉండడానికి వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళే ముందుకు రావడానికి దే హ్యావ్ టేకన్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్షన్ అన్నమాట. డాట్ ఎస్బీఐ అనేది వాళ్ళు లాక్ అనేది చేసుకున్నారు అన్నమాట. దిస్ ఇస్ రిగార్డింగ్. మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు డాట్ ఏషియా డాట్ వీడియో కొట్టుకుంటా పోతే పైసలు గట్టిగా అవుతాయి. సో నేను ఏదైతే మీకు ప్రామిస్ చేశానో ఐ విల్ టేక్ దిస్ డొమైన్ నేమ్ సార్. మళ్ళీ ఇక్కడ డాట్ ఇన్ అంటే ఏంది? ఇండియా రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. చిన్మయ్ ట్రై టు షేర్ ద డాక్యుమెంట్ టు దిస్ బ్యాచ్ 3 వాళ్ళకు వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే సార్. చిన్మయ్ ఓకేనా? డాట్ ఇన్ ఏంది అంటే ఇట్స్ కంట్రీ లెవెల్ డొమైన్. ఇది మీకు సింపుల్ గా అర్థం కావాలంటే కంట్రీస్ ఉంది కాబట్టి, ఇక్కడ కంట్రీ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సిఓయుఎన్టీఆర్, కంట్రీ స్పెసిఫిక్, ఎస్పిసిఐఎఫ్ఐసి, కంట్రీ స్పెసిఫిక్ డొమైన్ నేమ్స్ అంటాం అనమాట. టెక్నికల్ గా చెప్పాలంటే మనం దీన్ని సిటిఎల్డిసి అంటాం అనమాట. కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ సిటిఎల్డిస్ అంటాం అనమాట, సిఎల్డిస్ అంటాం అనమాట. కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. టాప్ కంట్రీ లెవెల్, టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం, సిఎల్టిడిస్ అంటాము. గుర్తుకు రావడం లేదు, ఏదో చిన్న కరెక్షన్, సిఎల్డిస్ అంటాం అనమాట. సిఎల్ కంట్రీ లెవెల్ టాప్ డొమైన్ నేమ్స్, సిఎల్డిడిస్ అంటాం. వీ హ్యావ్ ఎ డాక్యుమెంట్, నథింగ్ టు వరీ. సో సింపుల్ గా చెప్పాలంటే కంట్రీ స్పెసిఫిక్ కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. జస్ట్ ఎ మినిట్, ఐ మేక్ ఏ కన్ఫర్మేషన్. సిఎల్టిడి ఆర్ సిఎల్టిడిఎస్ డొమైన్ నేమ్. సో కంట్రీ కోడ్ టాప్ లెవెల్ సిసిఎల్డి, సారీ సిసిఎల్డి మర్చిపోయాను. కరెక్ట్. వీ హ్యావ్ ఎ డాక్యుమెంటేషన్ ఇయర్, నథింగ్ టు వరీ. కంట్రీ స్పెసిఫిక్ కోసం కావాలంటే వీ హ్యావ్ దిస్ వన్ అండి. సో వెన్ ఐ కమెంట్ ఐపీఎల్ ఏ కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్ సిసిఎల్టిడిస్, అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను, సిటిఎల్డి అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇక్కడ ఏంది డాట్ ఇన్ అంటే ఇండియా, డాట్ పీకే అంటే పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ సూపర్ కాబట్టి చెప్తున్నాను అనమాట. తర్వాత డాట్ సి అంటే కెనడా, అట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉంటాయి అనమాట. ఒకవేళ డాట్ ఎంఎల్ తీసుకున్నాను అనుకో, మిలిటరీ వెబ్సైట్. సో మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటారు మీ ఆర్గనైజేషన్ లో, మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కొంతమంది డాట్ ఈడియో డాట్ ఇన్ అని తీసుకుంటారు, కొంతమంది డాట్ ఏసీ డాట్ ఇన్ అని తీసుకుంటారు, ఇంకొంతమంది డాట్ ఆర్ఈఎస్ డాట్ ఐఎన్ అని చెప్పి తీసుకుంటారు. ఇది దిస్ విల్ బి నాట్ సోల్డ్ బై, దిస్ విల్ బి నాట్ సోల్డ్ బై ఎనీ 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 డొమైన్ ప్రొవైడర్. మళ్ళీ ఎవరు తీసుకోరు సార్? దిస్ విల్ హ్యావ్ అథారిటీ బై, దిస్ విల్ హ్యావ్ అథారిటీ, AUTHORITY, అథారిటీ బై ఓన్లీ గవర్నమెంట్ అన్నమాట. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందన్నమాట, అర్నెట్ అంటాం అన్నమాట. అర్నెట్ ద్వారా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. మీరు చేశారా సార్? నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. నాకెవరు చెప్పలేదు సార్, మొత్తం రీసెర్చ్ నాది. మీ కాలేజ్కి డొమైన్ నేమ్స్ ఉన్నాయా సార్? సార్ నాట్ లైక్ దట్ కాన్సెప్ట్స్ అండ్ వర్డ్స్ టు అండర్స్టాండ్. ఓకేనమ్మా, అర్థమైంది సార్. అర్థమైందా సార్? ఇది నాకు డాట్ ఈడియూ డాట్ ఇన్, డాట్ ఏసీ డాట్ ఇన్, డాట్ ఆర్ఈసీ డాట్ ఇన్ ఇవన్నీ కావాలంటే ఇది గోడాడీ, బిగ్ రాక్ ఇవన్నీ ఎవరనమాట. దిస్ విల్ బి సోల్డ్ బై అథారిటీ బై ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అర్నెట్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళు మీకు ఏ కాలేజ్ తో అఫిలియేషన్ ఉంది, సో ప్రిన్సిపల్ ఒక సిగ్నేచర్, లెటర్ హెడ్, అఫీషియల్, సో ఇంకేదైనా ఉంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇస్తారనమాట. ఈఆర్ఎన్ఈటి, అర్నెట్ డొమైన్ రిజిస్ట్రేషన్. రేపు నీ కాలేజ్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, ట్రై టు కన్వే దిస్ వన్. మార్కెట్ లో 100% డిజిటల్ మార్కెటర్స్ కి మాక్సిమం 5 to 10% మెంబర్స్ కే తెలుసు సార్ ఇది ఇట్లా ఉంటుందని. వెన్ ఐ కమ్ హియర్, దిస్ ఇస్ ద డేటా అన్నమాట. సో అర్నెట్ డాట్, ఇది ఎవరిది సార్? ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద గవర్నమెంట్ వెబ్సైట్. హియర్ దే విల్ ప్రొవైడ్ ద డాట్ ఈడు డాట్ ఇన్, డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్, డాట్ ఏసీ డాట్ ఇన్ అనమాట. అకాడమిక్ ఇన్ ఇండియా ఫర్ ఆన్లైన్ డొమైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేస్తే రిజిస్టర్ డాట్ ఆర్నెట్ అని ఉంటుంది. స్కూల్ డాట్ ఇన్, అలుమ్ని డాట్ ఇన్, ఆర్ఈఎస్ డాట్ ఇన్, ఈడియూ డాట్ ఇన్ అనేది మార్కెట్ లీడర్స్ అనమాట కాలేజ్కి. ఇవన్నీ కొత్తగా వస్తుంది. అలుమిని డాట్ ఇన్, ఏసీ డాట్ ఇన్, స్కూల్ డాట్, ఇవన్నీ ఎవరు ఇస్తారు సార్ అంటే వీళ్ళే ఇస్తారనమాట. సో వెన్ ఐ కమ్ హియర్, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సార్. ఇంకా దీనికి ఆప్షన్ లేదనమాట. ఇక్కడ మీరు కావాలంటే కంపల్సరీ ఇక్కడ స్కూల్ డాట్ ఇన్ అంటే, స్కూల్ డాట్ ఇన్ అనేది వాళ్ళు తీసేసుకున్నారు. అంటే ఏంది, ఏం స్కూల్ సార్? నాగార్జున డాట్ స్కూల్ డాట్ ఇన్ తీసుకోవచ్చు.
నాగార్జున స్కూల్ డాట్ చైతన్య స్కూల్ డాట్ ఇన్. సో దే హావ్ కమ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ డొమైన్ నేమ్స్. edu.in.rs.in అంటే వాళ్ళు కొత్త తీసుకున్నారు అనమాట. ఎవరి బిజినెస్ వాళ్ళది, మార్కెట్ ఒక ట్రెండ్ తగ్గట్టు దే ఆర్ టేకింగ్. సో ఇలా ఉందని చెప్పి మళ్ళీ డొమైన్ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? మార్కెట్ లో 100 రూపాయలు ఉంటే ఇడు 100 పెడతాడు, ఆడు 1000 రూపాయలు పెడితే ఇడు 1000 రూపాయలు పెడతాడు, అది 2000 పెడితే 2000 పెడతాడు. మళ్ళీ edu.in కి ఎంత తెలుసా? జస్ట్ 1300 to 1500 పర్ యానం. చీపే. కానీ ఇవి నీకు కావాలంటే కాలేజ్ యొక్క ప్రూఫ్స్, ప్రిన్సిపల్ సిగ్నేచర్, అఫిలియేషన్ సర్టిఫికేట్, తర్వాత డాక్యుమెంటేషన్, నోటరీ ఇవన్నీ ఇచ్చేస్తే విత్ ఇన్ 2 to 4 వర్కింగ్ డేస్ లో నీకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. నార్మల్ నీ జీమెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు, నీకు నచ్చిన హోస్టింగ్ చేసుకొని దీనికి ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చు. మీరేమైనా చేశారా సార్? ఎస్, ఐ డన్ ఫర్ 3 to 4, అన్ఏబుల్ టు రివీల్ నౌ. ఓకేనా? డన్. సో దిస్ ఈస్ అ కాన్సెప్ట్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. దీని రిలేటెడ్ డాక్యుమెంట్ మీకు ఇస్తాను అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ అ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు నేను ALEK అలేక్ kit.in తీసుకోవాలా అంటే ఇప్పుడు నాది బడ్జెట్ కాబట్టి నేను .com తీసుకున్నా, .in తీసుకున్నా, .co.in తీసుకున్నా, .org తీసుకున్నా, .ac.in తీసుకున్నా, .ai తీసుకున్నా. ఇవన్నీ ఏంటంటే ఒక జస్ట్ నేమ్ అన్నమాట. ఎవరో క్వశ్చన్ అడిగారు అనమాట ప్రీవియస్ గా, సార్ .com తీసుకుంటే బెనిఫిట్, అది ట్రస్టెడ్ కాబట్టి బెనిఫిట్, మార్కెట్ లో తెలియదు కాబట్టి నేను తీసుకున్నా కాబట్టి మార్కెటింగ్ పనిచేస్తా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓపెన్ గా చెప్పాలంటే కొన్ని వెబ్సైట్ అడ్రస్ ఇది కొడితే తీసుకోవడం లేదనమాట మార్కెట్ లో, ఇంక్లూడింగ్ గూగుల్ కూడా మేము యాప్స్ లో సబ్మిట్ చేస్తే డొమైన్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. ఎందుకు? మార్కెటింగ్ ఉందని చెప్పేసి గూగుల్ కి కూడా తెలియదు సార్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అన్నమాట. మాకు వచ్చిన ఆన్సర్ మీకు చెప్తున్నా, మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టి చూసుకుంటే వి గాట్ దిస్ వన్. మార్కెటింగ్ ఉందని చెప్పేసి మార్కెటింగ్ తెలియదు, గూగుల్లో డొమైన్ వెరిఫికేషన్ మాది ఫెయిల్ అయింది యాడ్స్ కోసము. మళ్ళీ మెయిల్ పెడితే వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? చూపిస్తాను, ఐ విల్ షోకేస్ ద ప్రూఫ్స్. సో మార్కెట్లో ఏదైతే ట్రస్టెడ్ ఉందనుకోండి, సో ట్రై టు కన్వే విత్ .com అనమాట. ఇప్పుడు నేను .com తీసుకుంటే ఏమవుతుంది? సంవత్సరానికి నేను ఎంత కట్టాలి? దగ్గర ఐ నీడ్ టు పే అప్రాక్సిమేట్లీ 2000 వరకు కట్టాలన్నమాట. .in తీసుకున్నాను అనుకో, ఐ నీడ్ టు పే అప్రాక్సిమేట్లీ 1K to 1200 లోపల అయిపోతుంది అనమాట. 1.2K 1.2K అయిపోతుంది అనమాట. సో వెన్ ఐ గో ఫర్ .co.in అంటే చీపెస్ట్ అనమాట. సో బిలో లెస్ దాన్ ఎంత తెలుసా? 1K అని చెప్పేసి రాస్తున్నా. అలా ఒక్కొక్క డొమైన్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుంది. 1 year కి తీసుకుంటే ఒకలాగా, 2 years కి తీసుకుంటే ఒకలాగా, 3 years కి తీసుకుంటే ఒకలాగా, 4 years కి తీసుకుంటే ఒకలాగా. ఇప్పుడు నేను ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్. ఎలా తీసుకోవాలి సార్ అంటే బిగ్ రాక్ లో తీసుకోమంటారా, హోస్టింగర్ లో తీసుకోమంటారా, లేకపోతే నేమ్ చిప్? వద్దులేండి, మనది మనం చూసుకుందాం. బిగ్ రాక్, జస్ట్ ఎ మినిట్, మై ఫేవరెట్ అనమాట. బిగ్ రాక్, హోస్టింగర్, లేకపోతే గోడాడీ. మార్కెట్ ఎక్కువ ఇవే కాబట్టి DADD, పోడాడీ, గోడాడీ, రాడాడీ. సో ఈ మూడిట్లో ఏది తీసుకోమంటారు సార్? ఐ నీడ్ టు టేక్ సీరియస్లీ అలేకా కిట్ అని చెప్పేసి తీసుకొని మీకోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ని సబ్ డొమైన్స్ దాని ద్వారానే ఇస్తానన్నమాట. ఎక్కడికి వెళ్ళి తీసుకుందాం సార్? కొంతమంది హోస్టింగర్. సో ఐ విల్ టేక్ ఏ పోల్, దిస్ విల్ బి కంటిన్యూ టుమారో. యాక్చువల్గా ఈరోజు వర్డ్ప్రెస్ సిఎంఎస్ చెప్దాం అనుకున్నా, కొంచెం సబ్జెక్ట్ థియరిటికల్ ఎక్కువ అయిపోయింది. స్లోగా చెప్పమన్నారు కాబట్టి మళ్ళీ నేను తగ్గి చెప్పాను, కొంచెం ఎల్లింటే అయిపోతుండే. సార్ ఓకేనా సార్? ఈరోజు డే 5 ఓకేనా? అందరికి డే 5 లో మీకు ప్రాక్టికల్ చెప్తాను సార్. డే 5 లో ప్రాక్టికల్ చెప్తాను, ఇంకా నథింగ్ టు వరీ. మాక్సిమం కవర్ అయిపోయింది, కొట్టుకుంటా పోవడమే. ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా, వరస్ట్ గా ఉందా? ఐ నీడ్ టు నో ద ఆన్సర్స్ అండి. మన సబ్జెక్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది, బట్ యు గాట్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. చిన్మయ్, ట్రై టు టేక్ ఎ స్క్రీన్ షాట్. సార్ ఏమైనా క్వెరీస్ ఉంటే అడగవచ్చు సార్. నాకు ఆన్సర్స్ కావాలి. ఓకే, రియలీ థ్యాంక్ యూ. సో మనకు మండే నుంచి కంప్లీట్ 90% ప్రాక్టికల్ సార్. ఇంకా సోదేం ఉండదు. డొమైన్ తీసుకున్నాము, హోస్టింగ్ కి కనెక్ట్ చేసినాము, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాము. ఫస్ట్ డేలని యు ఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు డిజైన్ వెబ్సైట్. నెక్స్ట్ వీక్ లో మీకు వెబ్సైట్ డిజైనింగ్ అనేది అయిపోతుంది అనమాట. డే 5 సార్ ఈరోజు. దిస్ ఇస్ ద డే 5. డెఫినెట్లీ వినయ్ కుమార్, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. ఓకే, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. హ్యాపీనా సార్? క్వెరీస్ ఉంటే అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. మీ దగ్గర క్వెరీస్ ఉంటే అడగొచ్చు, ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. One by one. I'm stopping the session. You can ask me now. సార్ క్వెరీస్ అడగొచ్చు సార్ నన్ను. క్వెరీస్ ఏం లేవా సార్? ఐ థింక్ మాక్సిమం అంటే డే 1 కి, డే 2 కి, డే 3 కి, డే 4 కి, డే 5 సబ్జెక్ట్ ఒక డెప్త్ అర్థం అయిపోయింది. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్. సో మండే నుంచి కొట్టుకుంటా పోదాం సార్. మార్కెట్కి ఏం కావాలో ఈ 5 days మీకు థియరిటికల్ అయింది కదా, మేబీ మీకు రియల్ టైమ్ ఇండస్ట్రీ మార్కెట్ అని చూపించాను. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ వర్షన్ అండి. ఓకేనా? యా సుబ్బు గారు చెప్పండి.
వాసి గారు. యా, ఇప్పుడు నాకు ఒక డొమైన్ తీసుకుంటాను న్యూక్లియస్ పేరు మీద. ఓకే నాకు యాక్టివిటీస్ ఉంటాయి, వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, లేకపోతే ఇంకా 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే అయితే ఇప్పుడు SEO లో సెర్చ్ చేసినప్పుడు వాటర్ ప్రూఫింగ్ గురించి న్యూక్లియస్ అంటే వాటర్ ప్రూఫింగ్ రాకపోవచ్చు. సో అందుకని నేనేం చేశానంటే మెయిన్ న్యూక్లియస్ పెట్టి వాటర్ ప్రూఫింగ్ .nucleus.com అని పెట్టుకోవచ్చు కదా. 100% అండి, దట్ విల్ మేక్ ఏ సెన్స్. అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ అనగానే ఫస్ట్ అది ఓపెన్ అయిపోతుంది. కరెక్ట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు అన్నదానికి క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ లో గూగుల్ ఫోటోస్ అనేది బ్యాన్ అయింది కదా. గూగుల్ PHOTOS అంటే పికాస్ అని చెప్పేసి గూగుల్ పికాస్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేశాను అనుకో, ఇది ఏం చేస్తాడో చూడండి. గూగుల్లో ఏం చేసిండు, picasso.google.co.in. అర్థమైందా సార్? picasso.google.com. సాఫ్ట్వేర్ ని కూడా గట్టిగా చేస్తాడు అనమాట. అర్థమైందా సార్? సాఫ్ట్వేర్ కి ఇంకా కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక్క నిమిషం ఆగండి. డౌన్లోడ్ ఇట్ ఓడు picasso.en డౌన్లోడ్ ఇట్ అని పెట్టుకున్నాడు. అర్థమైందా సార్? ఇది ఇట్లా అంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కి ఇంక మొత్తం ట్రాఫిక్ రావాలి, టాప్ పొజిషన్ లో రావాలని చెప్పేసి ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ లైక్ దిస్ అన్నమాట. అర్థమైందా సార్? ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు అనమాట. మార్కెట్ ఏదైతే సాఫ్ట్వేర్ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ మొత్తం బ్యాన్ అయింది అనుకో, హీఈస్ ద పర్సన్ హీఈస్ గోయింగ్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ అన్నమాట. ఓకేనా? అంటే సపోజ్ న్యూక్లియస్ అని పెట్టి సర్వీసెస్ కింద నేను చేసే యాక్టివిటీ వేసుకోవచ్చు, ఒక పద్ధతి. అయితే నాకు సెర్చ్ చేసినప్పుడు నా యాక్టివిటీ సపోజ్ వాటర్ ప్రూఫింగ్ సెర్చ్ చేసినప్పుడు నా యాక్టివిటీ నా పేరు వచ్చేయాలి. వస్తుందండి. అది మీకు సబ్జెక్ట్ లో చాలా డెప్త్ గా చెప్తాను. నథింగ్ టు వరీ. చాలా డెప్త్ గా ఉంటుంది సబ్జెక్ట్. మీరు డొమైన్ సెలెక్షన్ అడుగుతున్నారు కాబట్టి యూ కెన్ టేక్ దట్ డెసిషన్. అలాగే ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో, లేకపోతే పెయింటింగ్ అనుకోండి, సోలార్ అనుకోండి, ఇవన్నీ యూ క్యాన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ క్యాన్ డూ ఇట్. ఓకే రైట్ అండి. మీరు డొమైన్ నేమ్ ఏదన్నారు సార్ తెలుసుకోవచ్చా నేను? న్యూక్లియస్. CLEUS. సో nucleus.com లేదు. యూ క్యాన్ గో ఫర్ న్యూక్లియస్. ఇండియా సర్వీసెస్ ఏనా అబ్రాడా సార్? ఇండియా సర్వీసెస్ .in చెప్పి చూసుకోండి ఒకసారి. .co.in చూడొచ్చు మీరు. అవైలబుల్, నాట్ అవైలబుల్. సో SRVS న్యూక్లియస్ సర్వీసెస్ అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ న్యూక్లియస్ సర్వీసెస్ ఇట్లా మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఎన్ సర్వీసెస్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే న్యూక్లియస్ మీ బ్రాండ్ కాబట్టి ఎన్ సర్వీసెస్ అని చెప్పి తీసుకున్నారు అనుకోండి. ఒకవేళ ఉందనుకోండి, దట్ విల్ మేక్ ఏ సెన్స్ అన్నమాట. సో గూగుల్ కి వాటర్ ప్రూఫింగ్ సర్వీస్, పెయింట్ సర్వీస్ అని చెప్పిన అర్థమైపోతుంది అనమాట. సో .co.in. ఇంకేదైనా మీకు ఫ్యాన్సీ నేమ్స్ కావాలంటే నేమ్ లిస్ట్ ద్వారా యూ కెన్ టేక్ ఎ డెసిషన్ అండ్ యూ కెన్ డూ ఇట్ అండి. న్యూక్లియస్ పేరు అయితే ఉండాలి. న్యూక్లియస్ సర్వీసెస్ కావచ్చు. యా వి నీడ్ టు చెక్ ఇట్ అండి. ఎందుకంటే మార్కెట్ లో టాప్ 3 డొమైన్స్ .com లేకపోతే .in లేకపోతే .co.in ద్వారా వెళ్తాం అనమాట. కరెంట్ అది లేదు కాబట్టి వి నీడ్ టు టేక్ అనదర్ డెసిషన్స్. ఓకే, నేను చెక్ చేసుకుంటాను. డెఫినెట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఎలా ఉంది సార్ సెషన్? మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, తెలుసుకోవాలని ఉంది. వెరీ గుడ్. అంటే కొంచెం ఎక్కువగానే డీటెయిల్ గా చెప్తున్నారు, బట్ అది అవసరమే కాబట్టి ఇట్స్ గుడ్ ఓన్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతాప్, రియలీ థ్యాంక్ యూ సార్. ప్రతాప్ నాదెల్లా, అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ విచ్ ఇస్ బెస్ట్ సార్ యాజ్ పర్ యూ? ఏదైనా బెస్ట్ సార్. ఆడు కంపెనీ మంచిగా ఉంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ సార్. సెలెక్ట్ వన్ విచ్ ఇస్ గుడ్ ఇన్ ప్రైజింగ్ అండ్ సర్వీస్. బిగ్ రాక్ అండ్ హోస్టింగర్ అండి. బిగ్ రాక్ అండ్ హోస్టింగర్ గేమ్ ప్లేయర్స్. మైల్స్ వెబ్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ రికమెండేషన్ ఈజ్ హోస్టింగర్, సెకండ్ రికమెండేషన్ ఈజ్ బిగ్ రాక్, థర్డ్ వన్ వచ్చేసి మైల్స్ వెబ్. విల్ డిస్కస్. మన మీద మస్తు క్లాసులు ఉన్నాయి. ఓకేనా? నథింగ్ టు వరీ. సార్ ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఉదయశ్రీ చెప్పమ్మా. నేమ్లిక్స్ లో బిజినెస్ నేమ్స్ జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు కదా సార్? అవునమ్మా. అది మనం అంటే లోగోస్ లాగా అలాగా కదా సార్? అంటే ఇప్పుడు ఫస్ట్ నేను నా దగ్గర ఒక ఐడియా ఉంది, వాళ్ళ దగ్గర ఐడియా ఉంది అనుకో, దానికి నేమ్ అనేది ఉంటుంది. నేమ్ అనేది కరెక్ట్ గా మిస్ మ్యాచ్ ఉంది, అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పెప్పర్ ఫ్రై ఐడియా ఉందా? పెప్పర్ అంటే ఏంది, మిరియాలు. ఫ్రై అంటే ఏంది, ఏదో అంటారు. కానీ ఇక్కడ పెప్పర్ ఫ్రై అంటే తప్పుగా అనుకోకండి. కొన్ని ఎట్టుంటాయి అంటే ఇంకా ఆ వర్డ్ ఎలా డిరైవ్ అయిందో నాకు తెలియదు. PEPPR పెప్పర్ ఫ్రై అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేశారు అనుకోండి, ఓకేనా? దిస్ ఇస్ ఏ ఫర్నిచర్ కంపెనీ, కానీ పెప్పర్ ఫ్రై ఎందుకు పెట్టారు? అర్థమైందమ్మా? పెప్పర్ ఫ్రై అంటే ఏంది చాలా మందికి తెలియదు అన్నమాట. అర్థమైందా?
yes, పెప్పర్ yes, అనేది yes. మిరియాలు ప్లస్ ఫ్రై అంటే ఏదో ఫుడ్ అనుకుంటారు, కానీ ఫర్నిచర్ వెబ్సైట్. ఇలాంటి ఇప్పుడు నాకు కూడా తెలియదు ఓపెన్ చేసేంత వరకు. రీసెర్చ్ చేస్తుంటే ఇప్పుడు పాతదే, తర్వాత తెలిసింది నాకు. సో పెప్పర్ ఫ్రై అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ ఫర్నిచర్ కంపెనీ, నాట్ ఏ ఫుడ్ కంపెనీ అన్నట్టు. సో కొన్ని చూడంగానే అర్థం కావాలి, మేబీ అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఓకేనా? సో కరెక్ట్ గా మీరు ఐడియా Okay. ఎగ్జిక్యూషన్ కావాలంటే ప్రాపర్ నేమ్ సెలెక్షన్ ఉండాలి, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయాలమ్మా. ఓకేనా? Okay, sir. డన్ అండి. సార్ నేమ్ కి ముందు అంటే ఇప్పుడు అలైకిట్ ఉంది కదా సార్, డాట్ అవునమ్మా. అలైకిట్ అంటే అప్పుడు కాస్ట్ పెరుగుతుందా సార్? అలైకిట్ .com కి 2000 వరకు ఉంటుందండి. దాని ముందర సబ్ డొమైన్ తీసుకున్నాం కదా, మీ 1000 తీసుకున్న 1,00,000 తీసుకున్నా కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకే, అలాగా సార్. ముందు డాట్ ఉంటే అంటే ఎట్లా అండి? ఇప్పుడు ఆన్లైన్ డాట్ ఎస్బీఐ అని ఉంది కదా సార్, అలా ముందు అవును. ఉంటే ఇంకా కాస్ట్ పెరుగుతుందా, లేకుంటే ఎవరైనా అంటే మీరు ఓన్లీ డాట్ ఎస్బీఐ లాగా అంటున్నారా? డాట్ అవును ఎస్బీఐ సార్. లాగా అంటున్నారా? అది మనకి ఇవ్వరు సార్, దానికి బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఉంటుంది, తలకాయ నొప్పి. ఐ విల్ షేర్ ద రిసోర్సెస్. ఓకేనా? అది మనకి ఓకే ఇవ్వరు, అది మనకి ఓకే. అస్సలు ఇవ్వరు అనమాట. అంటే ఓకేనా? డాట్ అనేది అలాంటి మనకు రాదు, ఓన్లీ మనం ఇలా రాదు చేసుకోవాలి. రాదు రాదు రాదు. ఓకే డాట్ ఓకే ఎస్బీఐ లాగా డాట్ అలైకిట్ అనేది మనకు రాదు, ఇవ్వరు కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దానికి ఒక బ్రాండ్ మెన్షన్, మార్కెట్ ఒక స్ట్రాటజీ, వాళ్ళు ఎంత అంత పెట్టడానికి ఉండాలి, దాన్ని సపరేట్ ఇచ్చేస్తాడు అనమాట డొమైన్. దట్ ఈస్ టూ కాస్ట్లీ, టూ బ్రాండ్ అనేది ఉండాలి. వాళ్ళ లీగాలిటీస్ అన్నిటికీ ఓకే అయితేనే అప్పుడు మీకు రిలీజ్ చేస్తారనమాట. యాజ్ ఎ స్టార్ట్అప్ మనకు రాదు. ఓకేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ రామ్ గారు. యా. సో అందరికి ఓకేనా సార్ ఈరోజు? సో మండే నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కంప్లీట్ ప్రాక్టికల్. యాక్చువల్లీ ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫ్రమ్ మండే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 100 కాదు 1000% ప్రాక్టికల్. కొట్టుకుంటా పోవడమే. చెప్పమ్మా ఆమని. ఆమని చెప్పండి అమ్మ. ఇప్పుడు కంపల్సరీగా డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందేనా? ఆమని యూ కెన్ స్పీక్ విత్ మీ. హలో. సో దట్స్ ఇట్ అండి. విల్ మీట్ ఆన్ మండే. రేపు పెండింగ్ సెషన్స్ ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ ఫర్ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ సూన్. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్ అండి. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ లాట్. ఒకసారి మీ రికార్డింగ్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్ లాట్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. బై బై. హ్యాపీ వీకెండ్. హలో. అరుణ్ చెప్పండి. అరుణ్ ఆమని హలో. ఓకే, మీరు మాట్లాడొచ్చమ్మా, మీకు అది యాక్సెస్ ఉంది మీకు. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. ఇంతకు ముందు వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి అమ్మా. ఇది డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలా? మేము ఇస్తామమ్మా, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇస్తాం. అట్లా కాదు, ఒకవేళ ప్రాక్టీసింగ్ పర్పస్ అయినా కంపల్సరీగా తీసుకోవడం అనేది అంటే మేము ఇస్తామమ్మా, మీకు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఇస్తాము. రేపు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, క్లయింట్ నుంచి అమౌంట్ తీసుకొని మీరు క్లోజ్ చేయొచ్చు. ఆన్ మండే యూ ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ డీటెయిల్స్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం అయితే కన్ఫర్మ్ గా అంటే కావాలి. వాళ్ళు డొమైన్ వాళ్ళ హోస్టింగ్ రెండు కావాలి అంతేనా? కావాలి, కంపల్సరీ కంపల్సరీ. చాలా మంది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే మీరే కొనండి, మీరే ప్రాక్టీస్ చేసుకోండి అంటారు, లేకపోతే ఫ్రీ రిసోర్సెస్ ఇస్తారు. ఆన్ మండే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పెయిడ్ రిసోర్స్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ ఆల్సో. యూ కెన్ ప్రాక్టీస్ బోత్ ఆఫ్ దెమ్. మీరు పాకెట్ నుంచి ₹1 కూడా పెట్టకండి అమ్మా. ఓకేనా? మండే డెఫినెట్లీ. కంప్లీట్ గా వర్డ్ ప్రెస్ చెప్తారండి. అవునమ్మా, వర్డ్ ప్రెస్ మాస్టరీ మనకు 2 to 3 days ఉంటుంది. మండే రోజు అసలు ఈ వర్డ్ ప్రెస్ ఏంది, డీటెయిల్ అది గా ఓన్లీ వర్డ్ చెప్తా. ప్రెస్ క్లాసా? డొమైన్ ఏంది, హోస్టింగ్ అని తెలుసుకున్నాం కదా. ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ చెప్తాను, తర్వాత వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ చెప్తాను. వర్డ్ ప్రెస్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని 1 day లో వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు మండే రోజు కవర్ అయిపోతుంది. ఓకేనా? పర్టికులర్ గా అంటే సపరేట్ బిజినెస్ అలా ఉంటేనే మనకి డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది మ్యాండేటరీ. అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్. ప్రతి ఒక్క బిజినెస్ కి డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలమ్మా. ఓకే. దానికి ఇంకా సెకండ్ ఆల్టర్నేట్ ఛాన్స్ లేదు. యూ మస్ట్, మీకు బిజినెస్ ఉండాలి. ఎందుకంటే ఇది చాలా సార్లు చెప్పాను కూడా నేను, ఇన్స్టాగ్రామ్ మీది కాదు. ఏమైనా తప్పు జరిగితే మీ అకౌంట్ ని డిలీట్ చేస్తాడు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మీద వేల కొద్ది రూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, వరల్డ్ వైడ్ నుంచి. యూట్యూబ్ నాది కాదు, ఏమైనా తప్పు పోతే డిలీట్ చేస్తాడు. నేను పైసలు కట్టి డొమైన్ తీసుకుంటున్నా కాబట్టి నా వెబ్సైట్ నేను ఫేర్ గా నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు అన్నమాట. అర్థమైందమ్మా? అలాంటి సూపర్ పవర్స్ మీకు వెబ్సైట్ లో ఉంటుంది. నేను వెబ్సైట్ లో పెట్టిందంతా తీసుకొని పోయి నేను సోషల్ మీడియాలో పెట్టాను అనుకో, మీ అకౌంట్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు అన్నమాట. ఓకేనా? యా. ఇప్పుడు రెజ్యూమ్ బిల్డింగ్ అంతా మీదేనా అండి? డౌట్. చెప్తానమ్మా, తప్పకుండా. ఓకే. ఎస్ఈఓ తర్వాత మేము అప్లై చేయొచ్చా? ఎస్, ఆఫ్టర్ ఎస్సీఓ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్ డెఫినెట్లీ. ఓకే. ఓకే. యా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
Yeah, thank you, Andy. Bye bye. We'll see you on Monday. Thank you. Bye bye. Yeah, yeah.